ప్రేమగల తండ్రి, కృపగల చెప్తున్నాను, దాని మీద వారి మనస్సు కేంద్రీకరించడానికి, వారికి అర్థమయ్యే రీతిలో బోధించడానికి నన్ను వాడుకోండి. మా జ్ఞానంతో వాక్యం చెప్పక ఏ సంగతులైతే మీ బిడ్డలకు అవసరమో అవి బోధించడానికి మమ్మల్ని వాడుకుంటారని కోరుతూ, మమ్మలను మీ బిడ్డలను అందరినీ మీ చేతులకు అప్పగిస్తాం. క్రీస్తున్నాం నీ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 14-15 వచనాలు. మరియు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. ఆగుదాం. క్రీస్తు లేపబడకపోతే అపోస్తలుడైన పౌలు తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే, నేను ఒక అబద్ధికుడిని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ఎంత ఖచ్చితమైనదో వాళ్ళు నిరూపించడానికి వాళ్ళు వాడుతున్న పదాలు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ఒట్టి బూటకమైతే, అది అబద్ధ కల్పన అయితే, అభూత కల్పన అయితే, ఆయనను వెంబడిస్తున్న మేమందరం తెలివి లేనివారు. ఆయనే కాదు, ఈరోజు కూర్చున్న మన సువార్తలు కానీ, చర్చలు కానీ, సమావేశాలు కానీ, సహవాసాలు కానీ, సెమినార్స్ కానీ, ఉపవాస ప్రార్థనలు కానీ, ఇవన్నీ ఆయన లేపబడకపోతే వ్యర్థం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం జరగకపోతే మీరు వచ్చి ఇక్కడ కూర్చోవడం వ్యర్థం, నేను ఇక్కడ నిలబడి మాట్లాడడం వ్యర్థం. అసలు ఈ మాట్లాడుకున్న మాటలకి అర్థము లేదు, అర్థము లేదు. అసలు ఇక్కడ కూర్చోవడం ఒక టైం వేస్ట్ కార్యక్రమం. సువార్తలు చేయడం అనేది యూజ్లెస్ అవుతుంది. సెమినార్స్ కానీ, ప్రార్థనలు కానీ, ఏదైనా మనం దేవుడి పేరు మీద చేసే ఖర్చు కానీ, దేవుడి పేరు మీద చేసే ఉపవాసాలు కానీ, ఒక మాటలు చెప్పాలంటే దేవుడు అనే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ మీద నిలబడిన ప్రతి ఒక్కడు టైం వేస్ట్ చేసుకుంటున్నాడని చెప్పుకోవాలి. అందుకే పౌలు గారు అంటున్నారు, క్రీస్తు లేపబడకపోతే పునరుద్ధానమే అభూత కల్పన అయితే, అబద్ధమైతే, ఈ సువార్త దండయాత్రలు దేనికి? ఈ భారభరితమైన కార్యాలు దేనికి? ఈ సహవాసాలు దేనికి? ఇవన్నీ దేనికి? ఇదిగో యేసుక్రీస్తు వారి శరీరం లేపబడలేదు అని ఎప్పటికీ ఈరోజు కూడా 2000 సంవత్సరాలు అవుతుంది, ఎప్పటికీ యేసు ప్రభు లేపబడలేదని ఎవడైనా ఆయన చిటికిని ఏలి ఎముక తెచ్చినా రేపు నుంచి మన చర్చలు రావాల్సిన అవసరం లేదు. నేను సీరియస్గానే చెప్తున్నాను. ఈ రోజుకి లేదా ఇంకొక 2000 సంవత్సరాలు అయిపోయినా, లేదా మన జనరేషన్లో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత అయినా యేసు ప్రభు యొక్క చిటికిన వేలు ఎవడైనా తెచ్చిడుగో ఇది యేసు ప్రభు యొక్క శరీరంలో ఒక భాగం అని ఎవడైనా అంటే చర్చిలు అనవసరం, సువార్తలు అనవసరం, ఈ బైబిల్ అనవసరం. ఇక్కడ కూర్చోవడమే వ్యర్థ ప్రయత్నం. మీరు అన్నీ మానేసి దేవుడు, భయము, భక్తి ఇవన్నీ మనం మానేసి కూర్చొని వ్యర్థ ప్రయత్నం అవుతుంది. మనం కూడా అందరిలాగే సినిమాలకు పోవచ్చు, మనం కూడా అందరిలాగే షికారులకు పోవచ్చు, మనం కూడా అందరిలాగే పనికిమాలిన పనిలో పాల్గొనవచ్చు, మనం కూడా నచ్చిన తిల్లు, నచ్చిన వ్యవహారం, నచ్చిన బట్టలు, నచ్చిన కల్చర్లోకి మనం ఇన్వాల్వ్ అయిపోవచ్చు. కానీ ఇవన్నీ మానేసి మనం బ్రతుకుతున్నామంటే ఆయన తిరిగి లేచాడు అని. ఆయన తిరిగి లేస్తే మనకేంటి, ఆయన తిరిగి లేకపోతే మనకేంటంటే, తిరిగి లేచాడన్నది ఒక లివింగ్ లైఫ్కి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది జీవం కాదా? ఈ జీవితం ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితం జీవం కాదంటే, ఈ జీవితమే జీవం. కాకపోతే మూలుగుతూ బతుకుతున్నాం. పాత సంవత్సరం పోయింది, కొత్త సంవత్సరం వచ్చింది.
పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వచ్చింది. పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వస్తే ఏమైంది? మళ్ళీ అవే అవకతవకలు. కొంచెం సౌండ్ తగ్గించిందాం. మళ్ళీ అవే అవకతవకలు, అవే గొడవలు, అవే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అవే వ్యవహారాలు, అవే అప్పులు, అవే తిప్పలు, అవే గొడవలు. సంవత్సరాలు మారితే ఒరిగేదేముంది? ఎంత పరిగెట్టినా, ఎంత దాచుకున్నా, ఎంత ఉద్యోగాలు చేసినా, ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత అందలాలు కట్టి ఎన్ని ఎకరాలు కొన్నా నచ్చని మాట, గిట్టని మాట ఒకరోజు చచ్చిపోతుంది. ఈ మాత్రం దానికి ఉద్యోగాలు దేనికి? ఈ మాత్రం దానికి పరిగెట్టడం దేనికి? ఈ మాత్రం దానికి సువార్తలు దేనికి? ఇది కాదు లైఫ్ అంటే. గుర్తుపెట్టుకోండి, ఈ లైఫ్కి ఏదో లింక్ ఉంది. ఆ లింక్ అనేది ఏదైతుందో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానానికి, మన జనన మరణ పునరుద్ధానానికి సంబంధం ఉంది. ఈరోజు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకి సమాధానము, కొన్ని మింగుడు పడని డాక్టర్స్కి సంబంధించిన కొన్ని సమాధానాలు, మరో విషయం ఏంటి చెప్తున్నా, కంగారైపోయే కొన్ని మాటలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు అర్థమైపోయినా చెప్పండి. అర్థమైనట్టు చూడండి. ఎందుకంటే 9 అయిపోయింది. మనకి ఈ మధ్యలో ఈ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ. ఎవరికన్నా దయ, జాలి, కనికరం ఎవరికైనా ఉంటే ఆ టెప్లేజర్ అమ్మేయండి అని చెప్తున్నా. నిజంగానే అది అమ్మేసి కొత్తదే, ఆగకుండా కంటిన్యూ. దాని మీద నాకు నాలెడ్జ్ లేదు. ఆగకుండా కంటిన్యూగా దానికే మార్చేసుకుని, దానికే సరి చేసుకునేది ఏదైనా ఉంటే, ఎవరైనా ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉంటే అది కొంచెం దాని సంగతి చూడండి. ప్రతి వారం మనకు నచ్చినట్టు అది ఉండదు. అది దానికో దాన్ని ఈ కొత్త సంవత్సరాలు అమ్మబడిన దాన్ని. సరే, ఏం జరుగుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం జరగకపోతే అద్భుత కల్పన అయితే ఎంటైర్ క్రిస్టియానిటీ అనేది కుప్పకూలిపోద్ది. అన్ని రిలీజన్స్ ఎలా అవుతున్నాయి, అన్ని మతాలు ఎలా అవుతున్నాయి, మనం కూడా ఒక తన్మయత్వంలో ఉన్నాం. మనం కూడా యేసుప్రభు అనే పాయింట్ పెట్టుకుని అలా నమ్ముకుని బతికేస్తున్నాం. ఇంకా అదే నమ్ముకుని బతికి ఇది దొరికింది అవకాశం అని కొంతమంది ఇంకా వ్యాపారాలే చేసేస్తారు, గొడవ లేదు. నేను అడుగుతున్నాను, ఇన్ని మతాల మధ్య, ఇన్ని విలవేల్పుల మధ్య, ఇన్ని కులదైవాల మధ్య, ఇన్ని వ్యవహారాల మధ్య, ఇన్ని నమ్మకాల మధ్య ఏంటి అసలు జీసస్ అంటే? యేసుప్రభు వారిని ఏ పాయింట్ మీద నమ్మాలంటే పౌలు గారు అంటారు, ఆయన పత్రికలో పదే క్లైమ్ చేస్తాడు, ఆయన తిరిగి లేచాడు. ఒక గమ్మత్తు తెడి చెప్తున్నా, ఆయన తిరిగి లేవకపోతే ఆయన ఎముకైనా దొరకాలి, ఆయన గోర్లైనా దొరకాలి, ఆయనకి సంబంధించిన ఏదో ఒకటి దొరకాలి. ఆయన దొరకట్లేదంటే ఆయనకి సంబంధించింది చెప్పండి, ఆయన తిరిగి లేచాడు. మరొక గమ్మత్తైన వివరణ ఏంటంటే, ఆయన తిరిగి లేచాడు అనడానికి గుర్తేడు చెప్పిన, యేసుప్రభు వారికి ముందున్న దావీదు సమాధి దొరికింది, యేసుప్రభు వారికి ముందున్న అబ్రహాము సమాధి దొరికింది, యేసుప్రభు వారికి ముందు కొన్ని పురాతనమైన యోబు సమాధి దొరికింది, యాకోబు సమాధి దొరికింది. అటు ఇటుగా అదిగో ఆ మోసే సమాధి కూడా ఆ లెబనోను పర్వతాల్లోనే ఉందని ఈరోజు పురావస్తు శాస్త్రవేత్తలు కూడా అయి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. అరే, పూర్వకాలం భక్తుల సమాధులు దొరుకుతున్నాయి, ఎవరెవరి సమాధులు దొరుకుతున్నాయి, ఎప్పుడెప్పుడు సమాధులు దొరుకుతున్నాయి. ఇంకా గుర్తేడు చెప్పిన అలెగ్జాండర్ సమాధి కూడా దొరికింది. గమ్మత్తడి చెప్పిన అపోస్తుల 12 మంది సమాధులు దొరికాయి. గమ్మత్తడి చెప్పిన ఇండియాలో తోమా సమాధి ఏలు కూడా దొరికింది. అదేంటి బాడీ అంతా లేదంటే, హిస్టరీలో బాడీ అంతా లేదు. ఎందుకంటే ఆ కాన్స్టెంటినోపుల్ ఎవరైతే ఉన్నారో రాజు ఉన్నాడుగా 3వ శతాబ్దంలో, ఆ రాజు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మగారు కోరుకుంది. వాళ్ళ అమ్మగారు కోరిక ఏంటంటే అపోస్తుల సమాధులు ఎన్నో దిక్కుని పెట్టి వాళ్ళందరూ చుట్టూ పెద్ద కట్టడాలు కట్టి ఆ అపోస్తుల సమాధి మధ్యలో కొడక నేను చనిపోయిన తర్వాత నన్ను కూడా వాళ్ళతో పాటు కలిపి కప్పెట్టే వాళ్ళ పునరుద్ధానం చెందినప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు తిరిగి లేస్తాను. ఆమె కోరిక మంచి కోరికే, ఆమె కోరిక. అందుకే ఆమె అందరు సమాధులు తెప్పించుకుని తన కొడుకు రాజు అయినప్పుడు అందరు ఎక్కడెక్కడైతే అపోస్తులు చనిపోయారో ఆ దేశాల్లో చనిపోయిన సమాధులను తెచ్చి ఆ యెరూషలేము చుట్టూ దగ్గరగా పూడ్చారు. అక్కడే కాన్స్టెంటినోపుల్ యొక్క తల్లిగారి యొక్క సమాధి కూడా పెట్టారు. ఎందుకంటే వాళ్ళు లేచినప్పుడు నేను కూడా, క్రీస్తు యొక్క శిష్యులు లేచినప్పుడు నేను కూడా తిరిగి లేస్తాను. ఆ పట్టుకుపోతున్నప్పుడు బాడీ అంతా పట్టుకుపోరు, కానీ ఏలు ఉండిపోయింది. ఎక్కడ? చెన్నైలో. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, మెరీనా బీచ్ కాకుండా సమాధి చూడండి. ఆ ఏలు ఉంటుంది, ఆ ఏలుకి సంబంధించిన ఆకారం ఏదైతే ఉందో దాన్ని పెడతారు. ఆ ఏలు ఒకటే మనకి జోగ్రఫికల్గా ఎవిడెన్స్ మిగిలింది అదే. అంటే తోమా సమాధి కూడా ఇండియాలో దొరికింది. 12 మంది సమాధులు దొరికాయి, అపోస్తుల సమాధులు దొరికాయి, ఆది సంఘం పెద్దల సమాధులు దొరికాయి. అన్నీ దొరుకుతున్నాయి, కానీ ఎవరి సమాధి దొరకట్లేదు చెప్పండి. క్షమించండి, ఎవరు బాడీ దొరకట్లేదు చెప్పండి. యేసుక్రీస్తు వారి బాడీ దొరకదు,
దొరికే అవకాశం లేదు. ఒకవేళ రేపు పొద్దున్న ఈ పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరైనా ఇది యేసుప్రభు సమాధిలో దొరికిన ఆయన శరీరపు చిటికిన వేలు, ఇదిగో ఆ ఎముక అయిందే అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజే మనం గుర్తుపెట్టుకోండి, అది నిరూపిస్తే అది DNA ప్రకారం ఆయనదే అంటే అనరు, జరగదు, జరిగే అవకాశం లేదు. ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా గొప్ప కూలిపోతాయి, కానీ జరగదు. గమ్మత్ ఏంటంటే ఒకవేళ అలాగే కనుక ప్రూవ్ చేస్తే మనం అబద్ధాన్ని నమ్ముతున్నామా? యేసుప్రభు చుట్టూ నీ స్టోరీస్ అన్నీ కల్పితమా? పౌలు చనిపోవడం అబద్ధమా? పేతురు చనిపోవడం అబద్ధమా? తోమా ఇండియా, ఈ తమిళనాడు, కేరళ ఏదైతే ఈ దెబ్బ మన తీర ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఆయన చనిపోవడం అబద్ధమా? ఇవన్నీ ఈ శవాల గుట్టలన్నీ అబద్ధాలా? మరేంటి దీనికి సంబంధించిందంటే ఇది కేవలం యేసుప్రభు యొక్క పుట్టుక, యేసుప్రభు యొక్క జననం, యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు, కానీ మనకు సంబంధించిన ఏదో మెసేజ్ ఉంది అక్కడ. రెజరెక్షన్ కోసం కాదు నేను మాట్లాడేది. అయితే ఏదో విషయం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే యేసుప్రభుని వీళ్ళందరూ ఎందుకంత గుడ్డిగా అంబడించారు? పౌలు ఎందుకు అంబడించాడు? పేతురు ఎందుకు అంబడించాడు? అరే జలేత్ అనబడిన ఆ సీమోన్ ఎందుకు అంబడించాడు? ఆ డబ్బింటి అబ్బాయి ఆ మార్క్ ఎందుకు అంబడించాడు? చాలామంది మేధావులు వీళ్ళందరూ ఎందుకు అంబడించారు? ఆ డాక్టర్ గారు లూకా గారు తన ఫిలాసఫీని వదిలేసి ఎందుకు అంబడించాడు? వీళ్ళందరూ అంబడించడానికి కారణం ఏంటి చెప్పిన? ఆయన తిరిగి లేచాడు, ఆయన యందు నిద్రించిన మేమును తిరిగి లేస్తాం. ఈ ఒక్క పాయింట్ మీద కదండి వాళ్ళు వెంబడించారు, వాళ్ళైనా మనమైనా. అంతేగాని రేపు పొద్దున మార్కెట్కి ఉల్లిపాయలకి రాలేదని యేసుప్రభుని నమ్మలేదు కదా. అది వీడియో తిరుగుతుంది, మీరు చూసారు లేదు. సీరియస్గా సాక్ష్యాల సమయం వచ్చింది, సంఘంలో సాక్ష్యాల సమయం వస్తే ఆ సాక్ష్యం ఇచ్చారు. ఆవిడ ఇలా మాట్లాడుతుంది, సాక్ష్యం పట్టుకుని రేపు నుంచి నేను యేసుప్రభుతో మాట్లాడినండి అంది. ఎందుకు మాట్లాడమంటే వాడు చెప్తుంది, ఉల్లిపాయలకి రాలేదు మార్కెట్కి రమ్మంటే అన్నది. ఎవరో ఇటు యేసుప్రభు ఉల్లిపాయలు కొనడానికి బెండకాయలు కొనడానికి పుట్టాడు ఈవిడ కోసం. అందుకే ఆయన చెప్పడం మర్చిపోయిందంట, తీసుకెళ్ళడం మర్చిపోయిందంట. యేసుప్రభు వారిని మార్కెట్కి రమ్మంటే మర్చిపోయింది, మరి కావాలని వదిలేసిందో. మొత్తం మీద ఆయన రాకపోయేసరికి ఆయన అన్నాడట పైనుంచి, నేను లేకుండా ఉల్లిపాయలు ఎలా కొంటావు నేను చూస్తాను అన్నాడట. ఎవరు? అందుకే ఇవాళ మార్కెట్లో ఉల్లిపాయలు తరట్లేదు, అయినా ఇది నీకు తగునా అంటుంది. ఎవరిని? అప్పుడు అనిపిస్తుంది నా రాజ్యం ఏంటి ఎలా అయిపోయింది. మన క్రైస్తవ సమాజంలో ఉల్లిపాయల కోసం, ఆవిడెవరో గ్యాస్ కోసం, ఆవిడెవరో పిల్లుల కోసం. ఏంటని అడుగుతున్నాను. యేసుప్రభు అది కాదు, ఒక బిగ్ పిక్చర్ ఉంది. అసలు బైబుల్ ఎలాంటి చిన్న చిన్న విషయాలు, నేరో విషయాలు మాట్లాడేది. అసలు ఈ లైఫ్కి సంబంధించి మీరు మాట్లాడుకున్న మాటలు ఇది కాదు జీసస్ అంటే. ఆయన అర్థమయ్యే రీతిలో నీకు అర్థమైతే నీ మైండ్ ఒక్కసారి స్టక్ అవుతుంది. నీకు అర్థమయ్యే రీతిలో అర్థమైతే ఇదా క్రిస్టియానిటీ యొక్క ఫెయిత్, ఇదా అని నీకు అర్థమవుద్ది. నీకు గమ్మత్తుగా అనిపిస్తుంది, అరే ఇన్ని రోజులు మనం వింటున్నది అరే ఇది కాదా, అసలు ఒరిజినల్ గాస్పల్ అంటే ఇదా అని ఈరోజు రాత్రి నీకే అర్థం అవుద్ది. ఏముంది, ఒక్కసారి పెద్ద ఆయన పేతురు గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి రండి, పేతురు గారి గురించి మాట్లాడదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. యేసుక్రీస్తు వారు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చెదరు. జాగ్రత్తగా వినాలి. ఇది ఏంటిది? ప్రవచనం. ఇది ఏంటిది? జరగబోయే భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనం. పేతురు అంటున్నాడు, ప్రభువా మా వలలు వదిలేసాం, మా బోట్లు వదిలేసాం, మా ఉద్యోగాలు వదిలేసాం, మా ఫ్యామిలీ వదిలేసాం, అన్నీ వదిలేసి నీ వెనకాల వచ్చేసాం. నీ వెనకాల వచ్చినందుకు మాకు రివార్డ్స్ అవార్డ్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు. ఎవరు? పేతురు గారు. రివార్డ్స్ అవార్డ్స్ అంటే ఏంటి? ఈ వలకి 10 వలలు వస్తాయని కాదు, ఈ బోటుకి 10 బోట్లు వస్తాయని కాదు. రివార్డ్స్ అవార్డ్స్ అంటే మేము అన్నీ వదిలొచ్చేసాం, రేపు పొద్దున మా పరిస్థితి ఏంటి ప్రభువా? మేము అన్నీ వదిలొచ్చేసిన తర్వాత మాకు నిన్ను వెంబడిస్తున్నామే, మాకేమన్నా దొరుకుద్దా? ఏం దొరుకుద్దో? కేజీ బంగారం దొరుకుద్దా? లేదా ఆవిడ అన్నట్టు మార్కెట్లో కేజీ ఉల్లిపాయలు తక్కువ రేటు దొరుకుతాయి. నిన్ను వెంబడిస్తున్నాగా మాకు ఏం దొరుకుద్ది అన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే, నన్ను వెంబడిస్తున్నావు కనుక పేతురు 10 ఎకరాలు ఇస్తాను, కంగారు పడకు. నన్ను వెంబడిస్తున్నావు కనుక కేఫా, సైమన్ పీటర్, నీకు ఆ విషయం చెప్తున్నాను, నన్ను వెంబడిస్తున్నావు కనుక నీకు ప్యాలెస్ కట్టిస్తాను ఏమనుకుంటున్నావు?
ఈరోజు ప్రాస్పరిటీ గాస్పెల్ అంతా అదే కదండి. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఏమైందంటే డిస్ప్లేలో వేసేస్తున్నారు. ఏమైందంటే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అంతకుముందు ఇంక ఈ పాకలోనే ఉండేవాళ్ళను, ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత చెప్పండి ఈ ప్యాలెస్ లాంటి ఇంట్లోకి వచ్చాం. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే చెప్పండి యేసుప్రభుని నమ్ముకున్నాం. మీరు కూడా పాకలోంచి ప్యాలెస్లోకి రావాలంటే చెప్పండి. ఇది ఈరోజు వార్త. కొన్ని వందల మంది లక్షల మంది వచ్చి కూర్చుంటే అలాంటి వారికి చెప్పి ఈ తింగర బోధకలు చేసే పని అంటే చెప్పిన వీళ్ళకి గాస్పల్ డెప్త్ లేదండి. వీళ్ళు చేసే పని అంటే చెప్పిన సాక్ష్యాల పేరు మీద. ఇదిగో నువ్వు దేవుడిని ఇల్లు అడుగు కదా మొన్న. అడిగాను అయినా నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అయ్యగారు అని. కానీ ఎందుకు రావట్లేదో తెలుసా కుమారుడా అన్నాడట. ఆ వాయిస్ అది ఎలా ఉంటుంది మనకి వినేసినప్పుడు భయం వేస్తుంటుంది. ఎందుకు రావట్లేదు తెలుసా కుమారుడు, ఎందుకు రావట్లేదు? అవునా అయ్యగారు ఎందుకు రావట్లేదంటే పోయిన నెలలో ప్రార్థన చేస్తాం వచ్చిందా, రాలేదు. మొన్న నెలలో ప్రార్థన చేస్తాం వచ్చిందా, రాలేదు. మొన్న వారం కూడా ప్రార్థన చేస్తాం వచ్చిందా, రాలేదు. అదే రాలేదు. ఎందుకు రావట్లేదు తెలుసా? నువ్వు ప్రేయర్ చేస్తున్నావు కానీ ఆ ప్రేయర్లో నీకు క్లారిటీ లేదు. ఏం క్లారిటీ లేదు అయ్యగారు అంటే ఆ క్లారిటీ ఏంటంటే నువ్వు మార్బుల్సో టైల్సో చెప్పావా అని అడిగాడు. ఎన్ని కిటికీలు ఉండాలో చెప్పావా? ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏమైనా క్లారిటీ ఇచ్చావా? అందుకే నీకు రావట్లేదు. ఈసారి నువ్వు హైదరాబాద్లో ఉన్న ఒక ఆయన చెప్తున్నా కథలు చెప్పట్లా. ఈసారి నువ్వు ఇలా రూట్లో వెళ్తున్నప్పుడు కుమారుడా కుమార్తె నీకు ఏ ఇల్లు నచ్చిందో ఆ ఇంటి దగ్గరికి పోయి ఆ గేటు మీద చెయ్యేసి నజరేయుడైన యేసు నామమున ఈ ఇల్లు నాదవును గాక అన్నాను. మరి ఇంట్లో ఉన్న ఏమైపోవాలండి? నడుతున్నా ఇలా నమ్మడం అంటే జీసస్ని. పేతురు కూడా నీలాగే నాలాగే అడిగాడు ఏమని, ప్రభువా 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 నిన్ను విషయం అడుగుతున్నావు, నిన్ను మేము అన్నీ వదిలేసి వెంబడిస్తున్నామే, మాకు ఏమన్నా దొరుకుద్దా అంటే అన్నాడు. ఎక్కడ కాదు కానీ ఒక విషయం చెప్తున్నాను. ప్రపంచ పునర్జన్మ పదం బాపట్టుకోండి. ప్రపంచ పునర్జన్మ ఉంది. ఆ ప్రపంచ పునర్జన్మలో 12 సింహాసనాలు ఉంటాయి. ఆ 12 సింహాసనాలలో మీ 12 మందికి 12 సింహాసనాలు, నీకు ఒక సింహాసనం ఇస్తా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచ పునర్జన్మలో 12 సింహాసనాలు ఉంటాయంటే ప్రపంచ పునర్జన్మ అంటే ఏంటంటే మనకు పునర్జన్మలు ఉన్నాయా? ముఖ్యాంశాలు మరోసారి, మనకి పునర్జన్మలు ఉన్నాయా? ఇప్పుడు నేను మంచి చేయకపోతే రేపు పిల్లిగానో కుక్కగానో పుడతానన్న ఆ పునర్జన్మకు సంబంధించిన పదమేనా? యేసుప్రభుని అడుగుతున్నారు ఏంటి నెక్స్ట్ మా లైఫ్ ఏంటని అడిగితే మాకు ఏం దొరుకుద్దని అడిగితే ప్రపంచ పునర్జన్మ ఉంది, ప్రపంచానికి పునర్జన్మ ఉంది. ఆ పునర్జన్మలో నీకు సింహాసనం వేస్తా, అది మీద నువ్వు కూర్చుంటావు అన్నాడు. ఆ లైఫ్ కోసం ఆలోచించు. ఆ లైఫ్లో నీకంటే ఒక థ్రోన్, దాని మీద నువ్వు కూర్చుంటావు, పాలిస్తావు, జడ్జిమెంట్ చేస్తావు, నా కోసం నువ్వు ఉంటావు. ఇప్పుడు ప్రశ్న, ప్రపంచ పునర్జన్మ అంటే పునర్జన్మలు అనేవి చాలా ఉన్నాయి చుట్టూ కథలో, చాలా కథలు ఉన్నాయి. ఎలాంటి కథలు ఉన్నాయి? ఇప్పుడున్న ఏగల కథ ఒకప్పుడు మనుషులు, ఇప్పుడున్న దోమల కథ ఒకప్పుడు మనుషులు, వాళ్ళ ఫిలాసఫీ ప్రకారం. అంటే దీన్ని జన్మచక్రం అంటారంటే పుడతాడు, ఏదో ఒక జీవిగా పుడతాడు, మళ్ళీ పుడతాడు. అంటే క్రిస్టియానిటీ ఈ జన్మల యొక్క ఫిలాసఫీ రెండు ఒక్కటైతే నడుతున్నాను, రెండు ఒక్కటైతే అది మాయ అయితే ఇది కూడా ఏమవుద్ది చెప్పండి? మాయ మతమే అవుద్ది. ఆ మాత్రం దానికి దీన్ని నమ్మడం దేనికి? మీరు బైబిల్ పట్టుకుని ఇక్కడ కూర్చోవడం దేనికి? ఈ మాత్రం దానికి నేను సీరియస్గా ఎంత గొంతు తెంచుకుని అరవడం దేనికి? ఈ పెట్టుబడులు దేనికి? ఈ వ్యవహారం దేనికి? నలుగురు చేత మాట్లాడిపించుకోవడం దేనికి? ఇంకెలాగో సచ్చి ఏగో దోమగా పుడితే గొడవ లేదుగా. ఆ ఏగలో పుట్టినప్పుడు మంచి పనులు చేద్దాం, ఏగ పనులు, అంతే కదా మరి. ఒకవేళ ప్రపంచ పునరుజ్జన్మ అంటే పునరుజ్జన్మలే ఉంటే చాలాసార్లు అనుకున్న మాట, ఇప్పుడు ఏగలో దోమలో మళ్ళీ కుడితే దోమను ఏమనాలి? దోమను చంపకూడదు. మరి దోమను చంపకూడదు, దాన్ని ఏమనకూడదు. ఎందుకంటే తాతయ్య గారు ఇది మీకు మేనస్ అనిపించుకోదా అన్నారు ఎవరో దోమ. మరి గతంలో మరి ఎంత దారుణం కుట్టేస్తున్నారండి మీరు అలా కుట్టేస్తే ఎలాగా చంపేస్తాను ఏమనుకో, బ్యాట్ ఉంది రెడీగా మరి అనకూడదు. ఒకవేళ నువ్వు ఆ దోమను చంపితే ఏమవుతావు? అక్యూజ్డ్, క్రైమ్ చేసినట్టే, నువ్వు క్రైమ్లో ఇన్వాల్వ్ అయినట్టు. అంటే గతకాలపు మనుషులనేగా. ఒకవేళ ఇదే నిజమైతే అంటే ఈ దోమలు ఏగలు ఇవేవైతున్నాయో, పందులు కుక్కలు ఒకప్పుడు మనుషులు అనుకుంటే ఒక రచయిత ఉన్నాడు, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన కూడా ఆ మతాల నుంచి వచ్చిన వాడే. ఆయన ఏమనంటే ఇది నేను నమ్మనన్నాడు. ఎందుకు నమ్మవంటే మరి ఆ పండగల మీద నువ్వు సినిమాలు తీస్తున్నావుగా, ఎందుకు నమ్మవంటే అని అన్నాడు. నేను నమ్మనన్నాడు. ఎందుకంటే ఒకవేళ ఇదే నిజమైతే
చనిపోయిన మనుషులందరూ మరో జీవులుగా పుడితే జనాభా సంఖ్య తగ్గాలి. కానీ జనాభా సంఖ్య రోజు రోజుకి ఏమవుతుంది చెప్పండి, పెరుగుతుందంటే ఇప్పుడు అదే చక్రం నిజమైతే జనాభా సంఖ్య తగ్గాలి, జీవుల సంఖ్య పెరగాలి. ఇక్కడ సంఖ్య తగ్గాలి, అక్కడ సంఖ్య పెరగాలి. ఇప్పుడు రివర్స్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? ఈ కాంట్రవర్సీ సబ్జెక్ట్ నాకు అర్థం కాదు, నేను నమ్మనన్నాడు ఆయనే. ఒకవేళ ఎవరంటే ఇది అడిగితే తర్వాత చెప్తానండి ఆయన పేరు. ఇలాంటి వాటితో ఈ జన్మకు సంబంధించిన మనకే ఇలా మాట్లాడుతున్నాం, మన ఇండియాలో మాట్లాడుతున్నాం, చాలా వాటికి సంబంధం లేదు. మరి ఈ ప్రపంచ పునర్జన్మ అంటే ఏంటంటే యుఎస్వి అని ఒక బైబిల్ ఉంది. చాలా రకాల బైబిళ్ళు ఉన్నాయి, కొన్ని మూల భాషకు సంబంధించింది. అందులో ఏమని ఉంటుందంటే ఇక్కడ మనకి పునర్జన్మను తెలుగులో ట్రాన్స్లేషన్ జరిగింది. ఇక్కడ పునర్జన్మను ట్రాన్స్లేషన్ జరిగితే అక్కడ జరుగుతున్న పదం ఏంటో మీరు చూడండి, న్యూ వరల్డ్ అని ఉంటుంది. కొత్త ప్రపంచం అని ఒక న్యూ వరల్డ్ స్టార్ట్ అవుద్ది. గ్రీక్లో ఏముందంటే పాలిన్జెనిసిస్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి చెప్పిన, రీస్టార్ట్ అని అర్థం. గ్రీక్ ఆ పదానికంటే రీస్టార్ట్ అంటే ప్రపంచ పునర్జన్మ, దానికి ఏవో పదాలు మనకు కనబడుతున్నాయి, గ్రీకు పదాలు. అందులో రీస్టార్ట్ అంటే జెనిసిస్ అంటే ఆది మళ్ళీ మొదలవుతుంది. అర్థమైనట్టు ఉందా? అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. చూద్దాం, ముందుకెళ్ళి కొద్దిగా అర్థమవుద్ది. ఏంటి దీని వ్యవహారం ఏంటంటే, ఇది సరిగ్గా మనకు అర్థం కాకపోతే మన హిస్టరీ క్లాస్లో మాట్లాడుకున్న ఎంతమందికి ఐడియా ఉందో అందులో ఒక పదం మీకు జ్ఞాపకం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. హెలెనిజం అని ఒక టాపిక్ మనం డిస్కషన్ చేస్తాం, గుర్తుందో లేదు? హెలెనిజం ఎవరు తీసుకొచ్చారు? అలెగ్జాండర్ తీసుకొచ్చాడు. అలెగ్జాండర్ ఫిలాసఫీ ఏంటంటే గ్రీకుల యొక్క తత్వాన్ని ప్రపంచం నేర్చుకోవాలి. ప్రపంచం నేర్చుకోవడమే కాదు, గ్రీకుల నమ్మకాలు నరనరాల్లోకి పోవాలి. ఆ నరనరాల్లోకి పోయి మన గ్రీకుల యొక్క మైథాలజీ నమ్మాలి, మన గ్రీకుల యొక్క ఫిలాసఫీ నమ్మాలి, మనకు సంబంధించిన ప్రతిదీ నమ్మాలని హెలెనిజం అనే ఒక పాయింట్ తీసుకొచ్చి ప్రపంచానికి వాళ్ళు నేర్పించేశారు. నేర్పించుకున్న వారిలో మనం కూడా ఉన్నాం. కావాలంటే మీరు వినండి, ఇన్ని రోజులు మేము ఇదే నమ్మామని ఈరోజు మీరు కొంచెం ఆశ్చర్యానికి గురవుతారు. ఇప్పుడు చెప్పండి, అడుగుతున్నాను. మనిషి చనిపోయిన తర్వాత మనం అనుకుంటాం మన ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది అనుకుంటాం. అవునా కాదా? ఏం చెప్పండి. మనిషి చనిపోయిన తర్వాత ఎవరైనా చనిపోతే పిల్లలు అడిగితే వాళ్ళకి మనం ఏం చెబుతాం? తాతయ్యేడమ్మా అని అడిగితే ఏం చెప్తాం? దేవుడి దగ్గరికి పోయాడు అంటాం. నేను జాతకు వెంట ఈ రోజు కానీ మీరు సరిగ్గా వినకపోతే నేను ఏదో తప్పు చెప్పాను అనుకుంటారు. అమ్మమ్మ మీదమ్మా అని అడిగితే దేవుడి దగ్గరికి పోయిందిరా అని చెప్తాం. ప్రశ్న, ఆత్మలు దేవుడి దగ్గరికి పోతాయా? పోవని ఎలా చెప్తారు? రెఫరెన్స్ చెప్తాం. ఇంకా పోవంటే అంటే వీడు ఎలాగ సాగదీశాడు కాబట్టి ఇంక నెక్స్ట్ ఆన్సర్ అదే అని మీరు జాగ్రత్తగా వింటే త్వరగా వెళ్ళిపోతారు, జాగ్రత్తగా వినకపోయినా త్వరగా వెళ్ళిపోతారు. జాగ్రత్తగా వినండి, ఏదో కన్ఫ్యూజ్ ఉంది. మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు? ఆత్మ దేవుని దగ్గర. ఎందుకు ఈ మాటలు అంటున్నంటే గ్రీకు ఫిలాసఫీలో దైవాత్మ ఉంది. గ్రీక్ ఫిలాసఫీ అక్కడక్కడ తిరుగుతారు, తెల్ల చీరలు కట్టుకుని కొంతమంది ఉన్నారు, మీకు పేర్లు చెప్పకూడదు ఎందుకంటే కొంచెం ఇబ్బంది అవుద్ది. వాళ్ళు కూడా సేమ్ నన్స్ లాగే ఉంటారు. అర్థమయ్యేలకు అర్థమవుతుంది. మన సిటీలో ఉన్నాయి, మనకి హాస్పిటల్గా హాస్పిటల్ పేరు చెప్పకండి, పక్కన పెద్ద టెంపుల్ ఉంటుంది, మీరు చూడండి. అక్కడ మన బైపాస్ రోడ్ అంటే ఈ రోడ్డు పాత బైపాస్ రోడ్ అక్కడ ఉంటుంది, చూడండి. అదేలే వద్దని చెప్పాను కదా, ఎందుకు నన్ను లోన్ వేసేయడానికి నువ్వు అన్నీ. అక్కడ ఉంటుంది చూడండి, అక్కడ ఉన్న పెద్ద దేవాలయం ఉంటుంది చూడండి. వాళ్ళకి ఒక ఫిలాసఫీ ఉంది చూడండి. ఆ ఫిలాసఫీలో ఆడోళ్ళు మగోళ్ళు వాళ్ళు ప్లేన్ కలర్తో కొన్ని డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ ఫిలాసఫీలో సంబరాలు అంబరాలు జరిగినప్పుడు వయసులో ఉన్న అమ్మాయిలు లేదా నడి వయసులో ఉన్న స్త్రీలు, చాలామంది అబ్బాయిలు వాళ్ళన్నీ వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, అన్నీ వదిలేసి ఒక ఫిలాసఫీ చెప్తారు. ఆ ఫిలాసఫీలో కొన్ని బుక్స్ ఫ్రీగా ఇస్తారు. ఆ బుక్స్లో వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళన్నిటికీ ఒక ఫిలాసఫీ చెప్తారు. ఆ ఫిలాసఫీ ఏంటంటే ఒక ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మ పేరు పరమాత్మ, అంటే దేవుడు. ఆ పరమాత్మ నుండి కొన్ని రేఖలు ఎలా వస్తాయి అంటే సూర్యుడిలో ఒక బింబంలా ఉంటాడు. ఆ బింబంలా ఉన్న ఆయనకి కొన్ని రేఖలు, సూర్యరేఖలు వస్తాయి, సూర్యకిరణాలు. ఇలా సూర్యకిరణం వచ్చినప్పుడు ఒక రేఖ ఏమో జీసస్, ఒక రేఖ ఏమో కృష్ణుడు, ఒక రేఖ ఏమో రాముడు, ఒక రేఖ ఇలా అన్నమాట. అంటే ఇలా అన్ని రేఖల నుంచి వచ్చారు. ఈ రేఖలలోంచి అనేక రకాలు వచ్చాయి. అంటే అన్నిటికీ కేంద్ర బిందువు పరమాత్మ, దైవం, సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త నుంచి మిగిలిన దైవాలు భూమి మీదకి వచ్చాయి. ఆ రేఖల్లో ఒక రేఖకే మానవుడు వచ్చాడు. అంటే మన ఆత్మ కూడా ఎందులోంచి వచ్చిందని
చెప్పండి, పరమాత్మ నుంచి వచ్చింది. మన ఆత్మ కూడా పరమాత్మ నుంచి వచ్చింది కనుక ఆ ఆత్మ అక్కడి నుంచి విడిపోయిన తర్వాత అలా భూమి మీదకి వచ్చి ఈ శరీరంలోకి మట్టిలోకి దూరితే అప్పుడు మనిషి అయ్యాడట. మళ్ళీ మనిషి చనిపోతే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దట? అలా వెనక్కి. ఇదే మనం నమ్మం లేదు చెప్పండి. నిజంగా గుండె మీద చెప్పండి. ఇదే ఇప్పటికే ఈ రోజు ఈ లెసన్ వరకు కూడా మన నమ్మకాలు ఇవి కావా? ఇది ఎవరు నేర్పించారు? ఇది మనుషుల ఆత్మలు మళ్ళీ దేవుని దగ్గరికి పోతాయి. మీకు డౌట్ రావచ్చు, మన్నైన దగ్గర వాళ్ళే మన్నయ్యి దేవుని ఆత్మ దగ్గర, దేవుడి దగ్గరికి ఆత్మలు విందాం, అవన్నీ విందాం. మీరు జాగ్రత్తగా వింటే నెక్స్ట్ దాంట్లో మనం వినే ప్రయత్నం చేద్దాం దాన్ని. అయితే మరి ఇదంతా ఇది నిజం కాదంటే నడుతున్న ఆత్మ ఏదంటే ఉంది, మరో జీవితం లేదంటే ఉంది. మరి మరో జీవితం ఉందన్నప్పుడు, మరో ఆత్మ ఉందన్నప్పుడు మరి ఆత్మలు చనిపోయాక ఎక్కడికి వెళ్తాయి? అవి ఎక్కడికి వెళ్ళో దానికి ఒక రెస్ట్ ప్లేస్ ఉంది. ఇవన్నీ పుట్టించింది ఎవరంటే, ఇలా నేర్పించింది ఎవరంటే, బాగా వినండి, ప్లేటో. తెలుసుగా, ప్లేటో బుక్స్ తెగ చదివేస్తారు. ఆ ప్లేటో ఫిలాసఫీ ఏటో తెలియకుండా చదివేస్తారు కొంతమంది. ప్లేటో బుక్స్ ఉంటాయి. ప్లేటో గురువు ఎవరు? సోక్రటీస్. ఈ సోక్రటీస్ శిష్యుడు ఎవరు? ప్లేటో. ప్లేటో శిష్యుడు ఎవరు? అరిస్టాటిల్ శిష్యుడు ఎవరు? అది ఇప్పుడు చెప్పండి. అంటే వీళ్ళందరూ ఒకే గూటు పక్షులు. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్. వీళ్ళు ఒక ఫిలాసఫీని తీసుకొచ్చారు ప్రపంచంలోకి. ఆ ఫిలాసఫీ ఏంటంటే, సోక్రటీస్ ఒక మెసేజ్ చెప్తాడు. పౌలు గారి మెసేజ్ చెప్తారుగా ఆ ఎథెన్స్ పట్టణంలో. అపోస్తుల కార్యాలు ఉంటుంది 17 అధ్యాయం 18 అధ్యాయంలోను. అపోస్తుల కార్యాలు హరియోపగ అని ఒక సభ ఉంటుంది. హరియోపగ అనే సభ ఏంటంటే, అది మేధావులు కూర్చునే సభ. అదిగో వాళ్ళే ఆ మేధావులు కూర్చునే సభ ఉంటుంది అక్కడ. ఆ సభలో ఏం జరుగుతుందంటే, ఎవరు ఏ కొత్త విషయాన్ని మాట్లాడినా ఆ కొత్త విషయాన్ని ఒక సుప్రీంకోర్టు లాంటి వేదిక ఉంటుంది అక్కడ. అదే బహుమంది దేవతలు ఉంటారుగా ఎథెన్స్ సభలో, వాళ్ళు మాట్లాడతారు. పౌలు గారు ఇదిగో బహు విగ్రహారాధన స్థలంగా ఎథెన్స్ అంటే అన్నిటికీ గ్రీక్కి క్యాపిటల్లో ఒక క్యాపిటల్ ఏది? ఎథెన్స్. వాళ్ళ చట్టాలు చేయాలన్నా, వాళ్ళు ఏదైనా కొత్త ఫిలాసఫీ మాట్లాడాలన్నా, కొత్త విగ్రహాలు పెట్టాలన్నా అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే అక్కడే. ఈవెన్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ కూడా స్టార్ట్ అయినవి అక్కడే. అక్కడ అన్నిటికీ నాంది పలికారు. మీరు కావాలంటే జీకే చదువుకోండి. ప్రపంచంలో పురాతనమైన రాజ్యాంగం ఏదన్నా ఉంది అంటే ఎథెన్స్ రాజ్యాంగం. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. రాజ్యాంగాలు పుట్టింది అక్కడ, చట్టాలు వచ్చింది అక్కడ, రాజకీయానికి పెద్దపీట వేసింది అక్కడ, ఫిలాసఫీకి పెద్దపీట అక్కడే. అన్నిటికీ ఆ సిటీ కేరప్ అడ్రస్ అయింది. ఎవడొచ్చి మాట్లాడినా అక్కడ కొంతమంది మేధావులు ఉంటారు. ఆ మేధావులు వచ్చిన వాడితో డిస్కషన్ చేస్తారు. అందుకే ఆ ఈదులో పౌలు గారితో మాట్లాడుతారు. మీ ఇంటికి వెళ్ళిన చదవండి. ఆ పౌలు గారితో మాట్లాడుతూ, వదరబోతూ నువ్వు చెబుతున్నవి ఏంటో మాకు అర్థం కావట్లేదు, నెక్స్ట్ మనకు ఒక ప్లేస్ ఉందిగా, ఆ ప్లేస్ అరియోపగు సభ అంటే నాకు ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉందిగా, ఆ ఓపెన్ థియేటర్ ఒక రా, అక్కడ నిలబడు. అక్కడ జడ్జెస్ ఉంటారు, ఫిలాసఫీ తెలిసిన ఉంటారు, మతాల మీద అవగాహన ఉన్నారు ఉంటారు. నువ్వు చేస్తున్న కొత్త బాధ ఏదో మేము తెలుసుకోవడానికి నెక్స్ట్ వీక్ అక్కడ చెప్పడానికి రా అంటారు. పౌలు గారు ఈ ప్రసంగం చెప్పే ముందు అదే వేదిక మీద సోక్రటీస్ చెప్తాడు. నా మాటలు అర్థమవుతున్నా లేదు. ముందంటే కొన్ని 10 సంవత్సరాల ముందు. అంటే సోక్రటీస్ గారు చెప్పిన తర్వాత వచ్చింది ఎవరు అక్కడికి? పౌలు గారు. పౌలు గారికి ముందు అక్కడ మెసేజ్ చెప్పింది ఎవరంటే సోక్రటీస్. ఆ సోక్రటీస్ ఏం మెసేజ్ చెప్తాడంటే, ఈ మాయా స్వప్నాలు వాళ్ళ ఫిలాసఫర్స్కి లాజిక్ కావాలి. వాళ్ళు లాజిక్ ప్రకారం నమ్ముతారు. గ్రీకుల్లో పుట్టిన భయంకరమైన మూఢనమ్మకాలను ఎదిరించడానికి పుట్టిందే ఫిలాసఫీ. అంటే లాజిక్ ఉండాలి, ఆ లాజిక్ సరిపోవాలి, దానికి ఒక థియరీ ఉంటుంది. అంటే గ్రీకుల నమ్మకాలను ఎదిరించడానికి పుట్టుకొచ్చిందే ఫిలాసఫీ. అందులో ప్రారంభికుడు ఎవరు? చాలామంది ఉన్నారు. అందులో మనకు కనబడేది సోక్రటీస్. వచ్చి మెసేజ్ చెప్తారు. ఇలాంటి వేదిక మీద నిలబడి అలా జడ్జిలు కూర్చుంటారు. స్త్రీలు, పురుషులు, మేధావులు అందరూ కొన్ని వందల వేల మంది అక్కడ కూర్చుంటే వాళ్ళందరి మధ్య నిలబడి సోక్రటీస్ మెసేజ్ చెప్తాడు. ఏమనంటే, ఈ విగ్రహాలను మొక్కడం, వీటికి బలులు అర్పించడం, ఈ దేవుళ్ళు దేవతలు ఇవన్నీ వట్టి అభూత కల్పన, ఇలా నమ్మాల్సిన అవసరం లేదని అన్ని పాయింట్స్ మీద ఒక పాయింట్ రేజ్ చేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఎవరికి? ఎథెన్స్ ప్రజలకి, గ్రీకు ప్రజలకి. వాళ్ళకి మనోభావాలు దెబ్బతిని ఏం చేస్తారంటే, నువ్వు మన నమ్మకాలని, మన యొక్క పరిస్థితుల్ని, మన సంస్కృతిని, మన హెలెనిజాన్ని నువ్వు కాదట్నావు అంటే అప్పటికి ప్రారంభ ఇత్తనాలు వేస్తున్నాయి అన్నమాట. మన సిద్ధాంతాన్ని కాదట్నావు, మన గ్రీకుల మేధాశక్తిని నువ్వు ఎదిరించే ప్రయత్నం చేస్తున్నావు. మన నమ్మకాలకు నువ్వే గండి కొడితే, మన పౌరుడివై ఉండి మన సంస్కృతిని, మన కల్చర్ని నువ్వు అంగీకరించిపోతే ఎట్లా అని చెప్పి, ఇదిగో ఈ ఏతికి మీద ఎవడైనా మా మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడితే
వాడు బతకడానికి వీల్లేదని చెప్పి ఆ రోజుల్లో కత్తి చేత పడవకుండా, సుత్తు చేత కొట్టకుండా, ఎలాంటి దెబ్బలు కొట్టకుండా ఆ మాట్లాడుతున్న ప్రసంగికుడికి గ్రేప్ జ్యూస్లో విషం కలిపి ఇచ్చేస్తారు. అదే జరుగుతుంది చూడండి. ఆ గ్రేప్ జ్యూస్లో విషం కల్పిస్తారో, తేళ్ళు పాములు విషం కలిపి ఆ ఫిలాసఫర్ ఎవరైతే ఉన్నారో సోక్రటీస్ పంపితే ఆయన కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. నా ప్రజలు నా మాటే వెళ్ళలేనప్పుడు, నా ఫిలాసఫీ నా ప్రజలకు అర్థం కాకపోతే ఇక ప్రపంచానికి నేను చెప్పేది ఏముంది? మూఢనమ్మకాలు వద్దురా, లాజికల్గా బ్రతకండి నేను చెప్తుంటే నాకే విషం ఇచ్చారంటే ఇలా ఇవ్వండి, ఆ విషం తాగి చచ్చిపోతానని చెప్పి ఆయన విషం తాగుతాడు. సరిగ్గా విషం తాగినప్పుడు వీళ్ళందరూ సంకలు గుద్దుకుంటారు. ఎవరో శత్రువులు అందరూ సంకలు గుద్దుకుని చచ్చిపోతున్నాడు సోక్రటీస్ అనుకున్నప్పుడు సరిగ్గా ఆ టైంలో కొన్ని ప్రసంగాలు పుట్టుకొస్తాయి. ఆ ప్రసంగాలలో ఒక ప్రసంగం ప్లేటో ప్రసంగం. ఆ ప్రసంగం ఏంటంటే, రే మీరు చంపుతున్నది సోక్రటీస్ శరీరాన్ని చంపుతున్నారు కానీ ఆత్మను చంపలేకపోతున్నారా? సోక్రటీస్ ఆత్మ సృష్టికర్త దగ్గర వెళ్ళిపోద్రా, మీరు చంపుతున్న శరీరము ఈ మట్టిలో మట్టి అయిపోతుందిరా. మీరు ఈ మట్టిలో శరీరం వ్యర్థము, చెప్పండి, శరీరం వ్యర్థము, ఆత్మే ప్రయోజనము, శరీరంతో పని లేదు. ఇప్పుడు సోక్రటీస్ని చంపుతున్న మీరు రేపు పొద్దున మీరు కూడా చనిపోతారు. కాబట్టి మీరు కూడా చనిపోయిన తర్వాత మీరు కూడా శవాలు అయిపోతారు. ఆత్మ ప్రాముఖ్యమైనది తప్ప, చెప్పండి, ఈ శరీరం ప్రాముఖ్యమైనది కాదు. అయినా ఈ శరీరం మంచిది కాదు. ఈ శరీరంలో ఉన్నంతకాలం ఉద్యోగాలతో గొడవ, అనారోగ్యాలతో గొడవ, ఫ్యామిలీతో గొడవ, సమస్యలతో గొడవలు, ఎన్నో గొడవలు. దీనన్నిటికీ మనిషికి ఆ సంవత్సరం బాగాలేనివి ఈ సంవత్సరం చక్కబెట్టుకున్నా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఈ సంవత్సరం బాగా తీసుకున్నా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక ప్రాబ్లం. ఈ శరీరం ఉన్నంతకాలం ఈ మానవుడికి ఏదో ఒక సమస్య వస్తుంది కనుక ఈ శరీరంలో ఎంత చక్కదిద్దుకున్నా కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, స్నేహితుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏదో ఒక సమస్యలు మమ్మల్ని వెంటాడుతున్నాయి కనుక ఆ సమస్యల నుంచి విడుదల రావాలి అంటే దీని నుంచి ఒకటి బయటకు వచ్చేయాలి. దాని పేరు చెప్పండి, ఆత్మ. అలాంటి విడుదల మా గురువుకి మీరు ఇస్తున్నారు. కాబట్టి మీరు శరీరాన్ని నశింపజేయడానికి ఆయన చంపేస్తున్నారు. శరీరంతో బయటకు వస్తే ఆయనకి విడుదల వచ్చేసినట్టే. అంటే శరీరంలో ఆత్మ ఎలా ఉందంటే అరెస్ట్ చేయబడినట్టుంది, అది బయటకు వచ్చేస్తుంది. ఇదే డ్యూయలిజం. అది బయటకు వచ్చేస్తుంది. అది బయటకు వచ్చిన తర్వాత శరీరం ఎక్కడ ఉండిపోతుంది, ఆత్మ స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో అనుభవించడానికి వెళ్ళిపోతుందని ఇలాంటి ప్రసంగం చేసింది ఎవరంటే ప్లేటో. ఇప్పుడు చెప్పండి, ముఖ్యాంశాలు ఏంటి చెప్పినా, మీరు విన్నది ఇప్పటి వరకు మీరు విన్నది క్రిస్టియన్ మెసేజ్ కాదు, ప్లేటో మెసేజ్. అంటే ఇప్పటి వరకు మీరు నమ్ముతున్నది ఎవరి మెసేజ్ అన్నమాట? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. ఆత్మ అలా వెళ్ళిపోయి శరీరం ఇక్కడ ఉండిపోయి సుఖం ఆత్మలోనే ఉంది తప్ప శరీరంలో లేదన్న ఈ ఫిలాసఫీ చెప్పింది ఎవరన్నమాట? ప్లేటో. నడుతున్నారు. ఎక్కడైనా జీసస్ ఇలాంటి మెసేజ్లు చెప్పాడా? శరీరం వ్యర్థము, ఆత్మే ప్రయోజనం అని ఎక్కడన్నా చెప్పాడా? కాస్త బైబిల్ చదివే వాళ్ళకి ఒక రెఫరెన్స్ స్ట్రైక్ అవుద్ది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇప్పుడు చెప్పండి, ఆత్మే జీవింపజేయుచున్నది, శరీరం నిష్ప్రయోజనం. కానీ ఇప్పటివరకు మనం విన్న ఫిలాసఫీ ప్రకారం యేసుక్రీస్తు వారు కూడా అవే మాటలు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా లేదా? అర్థమైపోతే ఇంకేమనిపిస్తుంది అనుకోండి, గొడవ లేదు. ఇప్పటివరకు ప్లేటో ఏం చెప్పాడు? ఆత్మే ప్రాముఖ్యమైనది, శరీరం నిష్ప్రయోజనం. ఇప్పుడు యేసుప్రభువు వారు కూడా పబ్లిక్తో మాట్లాడుతున్నప్పుడు ఏమంటారు? ఆత్మే ప్రయోజనమైనది, చెప్పండి, శరీరం నిష్ప్రయోజనం. అంటే ఇప్పుడు గ్రీకుల ఫిలాసఫీ ఏమన్నా యేసుక్రీస్తు వారు వీళ్ళు అంటున్నట్టు కాపీ కొట్టాడా? మీరు టెన్షన్ అయిపోయినా టెన్షన్ పెట్టకండి, అడుగుతున్నాను. అప్పుడప్పుడు కొంతమంది వాగుతున్నారు. ఏమని వాగుతున్నారంటే, యేసుప్రభు చిన్నప్పుడు ఐగుప్తికి పారిపోయాడు. ఐగుప్తికి ఎందుకు పారిపోయాడంటే ఐగుప్తిలో మంత్రాలు నేర్చుకుని వచ్చి ఆ మంత్రాలు యెరూషలేములో చేస్తే శిష్యులు ఆ మంత్రాలు నమ్మి దేవుడు అన్నారట. ఆ మంత్రాలు ఏంటో చెప్పరు మరి. మళ్ళీ మీకు అర్థమవుతుంది లేదో, మంత్రాలు నేర్చుకుని వచ్చేసారట. ఈ మాట్లాడడం చిన్న చిన్న వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు వారి బోధలన్నీ గ్రీకు బోధలే కాపీ కొట్టారట. ఇవన్నీ అంటున్న చిన్నోళ్ళు ఏం కాదు, ఏతువాదులు, నాస్తికులు అని చెప్పుకుని చరిత్రను అటు ఇటు కలిపే చదివేసి ఏమీ తెలియని వారిని బెదిరించేస్తున్నారే. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తయారయ్యారు. వాళ్ళు అంటున్న మాటలు ఇవి.
వాళ్ళు అంటున్నారు చూడండి, ఇప్పుడు యేసు ప్రభువు కూడా గ్రీకులు బోధ ఏమని చెప్పాడా? ఒకవేళ ఆయన గ్రీకులు బోధ చెబితే యేసు ప్రభువు టైంలోకి ఎలినిజం అనేది అంత ప్రభావితంగా పనిచేస్తుంది కనుక ఆయన కూడా అలెగ్జాండర్ యొక్క ప్రభావంలోకి ఏమన్నా వచ్చేసాడా? ఒకవేళ ఆయన కూడా అలాంటి బోధ చేస్తే ఆయన దేవుడు కదా? ఎవరు చెప్పండి? మానవుడే. ఒక మానవుడి నమ్మకాలు ఆయన మదిలో పుట్టింది, మనం నమ్మొచ్చా? మరి మాట చెప్పనా, ఆయన చెప్పిన సంగతులు పూర్తిగా నిజమైన అయి ఉండాలి. ఒక ఆయన అంటాడు క్లైమ్ చేస్తూ, ఆయన చెప్పిన సంగతులు పూర్తిగా నిజమైన అయి ఉండాలి, లేదా ఆయన చెప్పిన సంగతులు అబద్ధమైతే, ఈ మాట నేను అంటాను, దేవుడు నాకు క్షమించగాక, ఆయన పిచ్చోడన్నా అయి ఉండాలి. ఒకటి ఆయన అయితే పిచ్చోడైనా అయి ఉండాలి, లేదు ఒకవేళ ఆయన వాస్తవం అయితే ఆయన చెప్పిన సంగతులు ఖచ్చితమైన ఆధారాలతో రుజువేయాలి. ఇప్పుడు ఆయన చెప్పిన సంగతులు ఇప్పుడు గ్రీక్ బోధలకు ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా? కాదు. మరి అది ఎలా చెప్పగలంటే అక్కడ కాంటెక్స్ట్, ఎప్పుడు ఏ సందర్భాన్ని మనం చదివితే కాంటెక్స్ట్ మిస్ అవ్వకూడదు. అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కాంటెక్స్ట్ ఏంటంటే అక్కడ యేసుప్రభువు ఒక ప్రసంగం చెప్తారు. ఏమని? మీ పితరులు మన్నా తిన్నారు, మీ పితరులు మన్నా తిన్నారు, మీ పితరులు జీవజలాలు తాగారు, అయినను చనిపోయారు. మీ పితరులు మన్నా తిన్న చనిపోయారు, కానీ నా యందు విశ్వాసం ఉంచి నా శరీరాన్ని తిన్నవాడు ఎప్పటికీ చనిపోడు అనగానే వీళ్ళు అంటారు వెనకాల నుంచి, ఇదేంటి ఆయన శరీరాన్ని తినమంటాడు, ఆయన చేయి తింటే ఊరుకుంటాడు ఏంటి, ఆయన ఏళ్ళు తినేస్తాం ఊరుకుంటాడరా, ఆయన కాళ్ళు తినేస్తాం ఊరుకుంటారు ఏట్రా, శరీరాలు అన్నీ ఇలా కఠినమైన బాధలు చెప్తారు, శరీరాన్ని అంతా ఏట్రా ఈయన ఎక్కడ తిరిగి వచ్చారు అంటున్నారు. ఎవరినే? శరీరాన్ని తినమని, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగిన వాడే నాతో నిబంధన కలిగిన వాడే నిత్యం జీవిస్తాను. ఈయన ప్రసంగం చెప్తే వెనకాల ఉండేమంటారంటే శరీరాన్ని తినమంటాడేంటి, రక్తాన్ని తాగమంటాడేంటి, పరమాంస భక్షకుల్లా మాట్లాడతాడేంటి, ఆయన శరీరాన్ని ఎలా తింటాం, ఆయన రక్తాన్ని ఎలా తింటాం, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఇలాంటి ప్రసంగాలు ఇది అన్నీ ఇలాంటి కఠినమైన ప్రసంగాలు చెప్తారని చెప్పి ఆ ప్రసంగానికి 70 మంది వెనక్కిపోయారని తెలుసా? మెసేజ్ అర్థమవుక అలా టైంలో యేసుప్రభువు అంటారు ఏమనంటే, నా శరీరం తిన్న రక్తాన్ని తాగిన వాడే ఇదిగో నాకు జీవం కలిగిన వాడు, నాతో పాటు పాలు పొందుతాడంటే ఆ టైంలో ఆయన అంటాడు శరీరము నిష్ప్రయోజనము, ఆత్మ అంటే మీరు శరీరాన్ని తింటానంటున్నారే, నా శరీరాన్ని తింటే చెప్పండి అర్థమైపోవాలి, నా శరీరాన్ని తింటే నిష్ప్రయోజనం. నా శరీరాన్ని తినమని చెప్పట్లేదురా మీకు ఏం చెప్తున్నానంటే నా శరీరం తింటే నిష్ప్రయోజనం. మీరు తినాల్సిందేంటి, నా మాటలు మీరు శారీరకంగా చూస్తున్నారు తప్ప మీకు ఆత్మీయంగా అర్థం కావట్లేదు. నేను చెప్తున్నది ఏంటంటే నా మాటల ఆత్మయు జీవమునై ఉన్నవి, నా మాటల ఆత్మ జీవమై ఉన్నది, ఆ జీవమైన ఆత్మ జీవింపజేస్తా తప్ప చెప్పండి ఈ శరీరాన్ని తింటే ఇప్పుడు చెప్పండి, శరీరాన్ని తింటే నిష్ప్రయోజనం అని చెప్పాడా, శరీరమే నిష్ప్రయోజనం అని చెప్పాడా? మీకు అర్థమైపోయినా చెప్పండి, అర్థమైనట్టే బాగానే చెప్తున్నారమ్మ సామెత. మీకు అర్థమవుతున్నాడు, ఆయన శరీరం నిష్ప్రయోజనం అని చెప్తున్నాడా, శరీరం తింటే నిష్ప్రయోజనం అని చెప్తున్నాడా? ఇప్పుడు చెప్పండి, ఆయన శరీరం నిష్ప్రయోజనం అని చెప్పకపోతే ఈయన గ్రీకు బోధలకి ఏమాత్రం చెప్పండి సపోర్ట్ చేయలేదు, ఆ బోధలకు ఆయన వ్యతిరేకం. గ్రీకు బోధలు ఏంటి? శరీరం పూర్తిగా వ్యర్థము, ఆత్మే ప్రాముఖ్యమైనది. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దైవాత్మ నుంచి వచ్చింది. ఈ ఆత్మలన్నీనట నిత్యత్వంలో ఆడుకుంటున్నాయంట. ఆడుకుంటున్నవన్నీ దేవుడు అన్నట్టు ఇంకెంతకాలం ఇక్కడ ఆడుకుంటారో భూమి మీదకి వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి కొన్ని సూట్లు వేసాడట. ఆ సూట్లే చెప్పండి ఇవన్నీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందా మీకు? ఇంకా ఒకటి చెప్పనా, మీకు ఇప్పటివరకు మీరు నమ్మిందని చెప్తున్నానండి. తల్లి గర్భం ధరిస్తుంది కాదు, అమ్మ గర్భం ధరించినప్పుడు లోప పిండం ఫామ్ అవుతుంది, ఫలదీకాన్ని చదువుతున్నప్పుడు మీరు వీడియోస్లో కాడ మీరు చూసారు లేదు, ఆత్మ డైరెక్ట్ వచ్చేది ఎక్కడి నుంచి చెప్పండి? అమ్మ గర్భం నుంచి ఆత్మ అలా వచ్చేసి అప్పుడు వాళ్ళ అమ్మ గర్భంలో శుక్రకణంలోకి దూరేసి ఆ శుక్రకణం అండం ఫలదీకాన్ని చెంది పిండమైపోయి అప్పుడు మనిషిలో వచ్చేది. ఇదే అంటున్నారు లేదు చెప్పండి. ఇదంతా ఎవడు చెప్పాడు ఈ ప్రపంచానికంటే ఎలా చెప్తున్నాను, సోక్రటీస్ శిష్యు చెప్పారు. ఎవరు? ప్లేటో. అదిగో చూడండి, అదే ఎలా వచ్చేది చూడండి, పిండంలోకి అలా ఆత్మ వచ్చేది. ఈయన ఏం చెప్పింది కదండో, తోకున్న ఆత్మ, అది ఆత్మలో వచ్చేది అనమాట. దీన్నే డ్యూయలిజం అంటారు. దీన్ని అక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ పరమాత్మ నుంచి వచ్చేసి ఆ ఆత్మ అమ్మ గర్భంలో దూరితే మనిషి అయ్యాడట. ఈ మనుషులు దైవాత్మ నుంచి విడిపోయి వచ్చారట. అంటే మనం అందరం దైవాత్మ నుంచి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఈ తతంగం అంతా మాకెందుకు ఇంత టైం చెప్తున్నాను మీరు అనుకుంటున్నారేమో. ఆ క్లారిటీ లేకపోతే మనం డైరెక్ట్ దేవుడి నుంచి వచ్చిన మనం అయితే మనం కూడా ఏమవుతాం?
అది నా పాటి మీకు అర్థమవుతుంది లేదో. మనం కూడా దేవుడి నుంచి వచ్చిన అయితే మనం అవుతాం చిన్న దేవుళ్ళు అవుతాం. అంటే ఆయన పెద్ద సృష్టికర్త చెప్పండి, మనం చిన్న. అందుకే మనుషులను తనితే చాలామంది ఎందుకు దండం పెడతారు, అయ్యని ఎందుకు అంటారు అనుకున్నారు, దేవుని తన్నేమని. గొప్ప దేవుడే దేవుని అనేసి నన్ను ఎన్ని అలవాట్లు ఎక్కడవే, ఈ నమ్మకాలు ఎక్కడవే, హెలినిజం అంటారు దాన్ని. గ్రీకులు ఈ ప్రపంచానికి అలవాటు చేశారు. ఇవి నమ్ముతున్నారు జనాలు, ఇలాంటి బాగా నమ్ముతున్నారు. క్రైస్తవ ఫిలాసఫీ ప్రసంగాల్లో కూడా ఈ మూలాలు చొచ్చుకుపోయాయి కనుకే ప్రసంగాల్లో కూడా జ్ఞాపకార్థ కుడుకులు పెట్టినట్టు ఏమంటారు తెలుసా, మీ ప్రియుడు ఎవరైతున్నారో దేవుడి సన్నిధిలో చెప్పండి, విశ్రాంతి పొందుతున్నాడు, ఎలా వచ్చాడు మళ్ళీ చెప్పండి. అలాగే పోటీ ఇంకా ఆయన ఎప్పటికీ రాడు, మనమే చెప్పండి వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. ఇది క్రైస్తవ ప్రసంగం అని చెప్తాను. ఎవరి ప్రసంగం చెప్పండి, అది గ్రీకుల ప్రసంగం. గుర్తుపెట్టుకోండి. మనం కూడా ఏమనుకున్నాం అంటే వెనకలేసి మట్టి వేసి, అవును ప్రభువా మేము కూడా ఎప్పటికైనా చెప్పండి రావాల్సిన వారమే, మాకన్నా ముందు మా సహోదరుడిని సంతకి చేరుకున్నాడు, తర్వాత మేము కూడా వచ్చాం. ఇవన్నీ మనం అలవాటుగా మాట్లాడుతున్నామా లేదా? జీసస్ని ప్రభువు నమ్ముకున్నాం అనుకున్నాం కానీ మనం నమ్మేమేమన్నీ అడి చెప్పిన గ్రీకు సిద్ధాంతాలే నమ్ముతున్నాం. అందుకే వాళ్ళు బోధించారు ప్రపంచానికి. సరిగ్గా ఈ టైంలో పౌలు గారు బాగా సరిగ్గా ఈ టైంలో అపోస్తులకు ఎదురయ్యే ఈ సిద్ధాంతాలు. ఏ సిద్ధాంతాలు? గ్రీకు సిద్ధాంతాలు ఎప్పుడైతే ఎదురయ్యో, ఈ ప్లేటో సిద్ధాంతం, సోక్రటీస్ సిద్ధాంతం, హెలెనిజం వాళ్ళకి ఎదురయ్యి ఈ డ్యూయలిజం ఎప్పుడైతే హైలైట్ అయిపోయిందో, ఆ డ్యూయలిజం కాస్త ఆ రోజు ఏమైందంటే నాస్టిజం అంటారు దాన్ని. మీరు చదవండి తర్వాత, నాస్టిజం అంటారు. ఆ నాస్టిజం కోసమే తిమోతికి రాస్తాడు, ఆ నాస్టిజం కోసమే యోహాను పత్రిక రాస్తాడు. ఆ నాస్టిజాన్ని వ్యతిరేకించడానికే యోహాను సువార్త రాశాడు. వాళ్ళకి ఆ రోజుల పేరు తలపోటు సిద్ధాంతం అయిపోయింది. ఏ సిద్ధాంతం? ఈ గ్రీకుల సిద్ధాంతం. ఆత్మ అక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోద్ది, శరీరం వేస్ట్, ఈ శరీరాన్ని నమ్మకండి, ఈ లోకంలో మంచిది ఏమీ లేదు, ఈ లోకంలో అంతా చెడ్డది, అంతా పరలోకంలో ఉంది, ఆ లోకానికి మనం పోవాలి, ఇక ఈ లోకం వేస్ట్, ఈ భూమి వేస్ట్, ఈ సూర్యుడు వేస్ట్, ఇదంతా వేస్ట్, ఈ బతికే వేస్ట్, అసలు ఈ శరీరం వేస్ట్. అందుకే దీనికి ఎక్కువ పెట్టుబడులు పెట్టకండి, దీన్ని ఎక్కువ అలంకరించకండి, దీనికి ఎక్కువ స్నానాలు చేయకండి. స్నానం కూడా చేయరంట, స్నానాలు కూడా చేయకండి, దీన్ని ఏం పెద్ద అలంకరించకండి, దీన్ని అంత మెయింటైన్ చేయకండి. ఈ బోధలంతా చేసింది ఎవరు చెప్పనా? కాబట్టి ఆత్మకి పవిత్రంగా ఉండాలి అంటే ఆత్మను పాడు చేసేది ఎవరు? ఈ శరీరం పాడు చేస్తున్నారు. దీన్ని లొంగదీయండి. దీన్ని ఎలా లొంగదీస్తారంటే దానికి ఉప్పు కారం పెట్టకండి అన్నారు. దేనికి? అదే మీరు 4వ అధ్యాయం చదువుతారుగా, మొదటి తిమోతి పత్రికలో కొన్ని తినొద్దు, కొన్ని ముట్టొద్దు, కొన్ని చూడొద్దు. ఇవన్నీ దేనికి సంబంధించింది? శరీరాన్ని లొంగదీయండి. దీన్ని లొంగదీస్తేనే ఆత్మ మాట ఉంటుంది. కాబట్టి మరి ఏం చేస్తారంటే దీన్ని ఎక్కువ పోషించకండి, దీనికి ఎక్కువ అన్నం పెట్టకండి అనగానే అన్నం తిన మానేశారు కొంతమంది. ఇప్పటికి ఇలాంటివి నమ్మే వాళ్ళు ఉన్నారు లేదు చెప్పండి. ఈ మాట అంటే తప్పుగా అనుకోకండి. క్రైస్తవులు అయిన తర్వాత కొంతమంది భార్య భర్తలు కలిసిపోవడం కూడా తప్పనే బుద్ధిహీనమైన ప్రసంగాలు ఉన్నారని మీరు నమ్మగలరా? మరో మాట చెప్తున్నాను వినండి. కొన్ని తింటే నరకానికి పోతామని నమ్మే వాళ్ళు క్రైస్తవులో కూడా ఉన్నారని చెప్తే మీరు నమ్మగలరా? తిమోతికి చెప్తున్నదిగా, కొన్ని ముట్టొద్దు, కొన్ని తాకొద్దు, కొన్ని చూడొద్దు. ఇవన్నీ ఆ మాటలు దేనికి సంబంధించి? ఇదిగో నాస్టిజం, గ్రీకుల నుంచి వచ్చిన నాస్టిజం. నాస్టిజం అంటే ఆత్మ వేరు, శరీరం వేరు. శరీరానికి మనం ఇంపార్టెంట్ ఇవ్వకూడదు. దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి? అందుకే చాలామంది ప్రసంగాలు ఏం చేస్తారు చెప్పనా, ఈ శరీరం మీద మీరు మోజు పెట్టుకోకండి, కట్టెగా మిగిలిపోద్దే చెప్పండి. ఇంకెవరైనా అడగండి, కట్టెగా మిగిలిపోద్ది. బయట నుంచి ప్రసంగాలు, అన్నిల ప్రసంగాలు చెప్తున్నాను నేను. కట్టెగా మిగిలిపోద్ది. మనం చూడాల్సింది ఈ కట్టెనే కాదు చెప్పండి, ఈ కట్టెనే నడిపిస్తాను చెప్పండి ఆత్మకి. అందుకే మనం ఏ స్వరూపం అంటే పరమాత్మను స్వరూపం, పరమాత్మను స్వరూపం. మన వాళ్ళు చాలామంది ఇది కాపీ కొట్టి రెఫరెన్స్ తగిలించారు వాటికి. ఇందుకు ఈ గొడవ ఏంటి, ఈ తతంగం ఏంటి, ఇవన్నీ కరెక్ట్ కాకపోతే దీన్ని ఏమంటారంటే, అందుకే నేను జాగ్రత్త కొన్ని వచనాలు తీసిన త్వరగా ముగిస్తాను. దీన్నే ఈ శరీరంలో మనిషి ఆత్మ అంటే దైవాత్మ ఉండిపోయింది కనుక ఇది బయటికి రావాలి. దీన్ని బయటికి రావడానికి వాడిన పదమే మోక్షం అంటారు. మోక్షం అంటే ఏంటి? ఈ చెడ్డ శరీరంలో ఉండిపోయాం, ఈ చెడ్డ శరీరంలో ఉండిపోయిన మనం బయటికి రావాలి. అలా బయటికి రావడానికి ఏం చేస్తారంటే మోక్షం అంట. మోక్షం అంటే ఏంటి? ఎక్కడి నుంచి వచ్చామో చెప్పండి, అక్కడికి పోవడమే మోక్షం. ఇప్పుడు చెప్తున్నాను, క్రిస్టియానిటీ కూడా ఇదే చెబితే ఇది మనం నమ్మాల్సిన అవసరం ఉందా? దీన్ని పౌలు ఎదుర్కొన్నాడు. ఏమన్నాడంటే కేవలం ఆత్మే ప్రయోజనకరమైనదైతే, ఆత్మే ప్రాముఖ్యమైనదైతే, పునరుద్ధానానికి అంత ఇంపార్టెంట్ లేకపోతే నేను
మేము చేయు సువార్త చెప్పండి వ్యర్థమే. క్రీస్తు లేపబడకపోతే అంటే గ్రీకులు కూడా యేసుప్రభు నమ్మారు, కొంతమంది గ్రీకులు యేసుప్రభు నమ్మారు. ఆ నమ్ములో ఏం చెప్పారంటే, అరే యేసుప్రభు చనిపోలేదు, ఆయన శరీరాన్ని మాత్రమే సిలివేశారు, ఆ శరీరం లేచడం ఒకటే లేకపోయినా ఒకటే, అది లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, యేసుప్రభు ఆయన ఇంకా లివింగ్లో ఉన్నాడు, ఆయన జీవిస్తూనే ఉన్నాడు, ఆయన ఆత్మగా ఉన్నాడు, ఇదిగో ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, ఆయన శరీరం లెగిస్తే లేకపోతే అని క్రైస్తవ్యాన్ని నమ్మిన గ్రీకులు కొంతమంది క్రైస్తవ్యానికి ఈ కొత్త రంగు కూడా పూసేశారు. అలాంటి టైంలో ఈ బోధనలు ఎదుర్కొంటున్నారు ఎవరు? పౌలు గారు. ఎదుర్కొన్నప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, పునరుద్ధానం లేకపోతే మేము చేయి సువార్త వ్యర్థం, పునరుద్ధానం లేకపోతే మేము చేయ ప్రకటన వ్యర్థం, అసలు ఆత్మీయ ప్రాముఖ్యమైనది అయితే శరీరం వ్యర్థమైతే మన యేసుప్రభువుని వెంబడిస్తున్న గ్రీకు బోధలు నమ్మితే వ్యర్థం. మరి ఏంటి ఆత్మల గొడవ ఏంటంటే, నేను త్వరగా ముగిస్తాను ఒక్కసారి. ఎబ్రీలో ఆత్మకు ఏమైనా పదం వాడారంటే నెఫాస్ అంటారు దాన్ని. గ్రీకులో దాన్ని ఏమంటారంటే సుఖీ అంటారు. కనబడుతుందా? దొరికిందా? ఓకే. ఇబ్రిలో దాన్ని నెఫాస్ అంటారు. నెఫాస్ అంటే ఆత్మ. గ్రీకులో సుఖీ అంటారు. సుఖీ అంటే ఆత్మ. ఈ రెండు పదాలకి ఆత్మ వాడారు. ఈ రెండు పదాలకి ఆత్మ అనే పదం వాడారు కనుక ఎందుకు ఈ పదాలు చెప్తున్నానండి, ఈ రెండిటికి పదాలు వాడినప్పుడు ఆత్మ శరీరాన్ని గురించి వాడినప్పుడు కేవలం ఈ ఒక్క పదమే వాడకుండా ఆది కాండంలో ఏమని వాడారో ఒక్కసారి చూడండి. త్వరగా నేను ముగిస్తాను. ఒకసారి ఆది కాండము 1వ అధ్యాయం, ఆది కాండం త్వరగా 1వ అధ్యాయం 20 వచ్చిన నుండి, ఆది కాండము 1వ అధ్యాయము 20 వచ్చిన నుండి. జీవము కలిగి చలించి వాటిని, ఆ రిఫరెన్స్ ఉందా? అది ఆది కాండనా? జీవము కలిగి చలించి వాటిని ఏమంటాడంటే, బాగా వినండి, హేమ నెఫీస్ ఇవే సౌండ్ల దగ్గర ఉంటాయి. హేమ నెఫాస్ అంటే లివింగ్ క్రీచర్స్, అంటే జీవము కలిగి చలించేవి. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి జీవులను తయారు చేస్తున్నప్పుడు దేవుడు వాడుతున్న పదం ఏంటంటే నెఫాస్. అంటే నెఫాస్ అనే దానికి హేమ నెఫాస్ అంటే శరీరము, చెప్పండి ఆత్మ. శరీరము ఆత్మ కలిపిన దాన్ని లివింగ్ క్రీచర్ అన్నారంటే జీవం కలిగి జీవించే జీవుల్ని, చెప్పండి హేమ నెఫాస్, లివింగ్ క్రీచర్స్. అంటే ఈ రెండు అంటే ఒక ఉనికి కలిగిన జీవి అనాలంటే శరీరం ఒకటే కాదు, ఏముండాలి? ఆత్మ ఉండాలి. ఆత్మ ఒకటే కాదు, చెప్పండి శరీరం ఉండాలి. ఈ రెండింటిని కలిపితేనే లివింగ్ క్రియేచర్, జీవం కలిగి జీవించే జీవి. ఇది ఎందుకు చెప్తున్నాను అర్థమవుద్ది. మరో రిఫరెన్స్ చూడండి, అదే ఆది కాండం 24 వచ్చును, అదే ఆది కాండం 1వ అధ్యాయం 24 వచ్చును. దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, భూమి పుట్టించక, సేమ్ మళ్ళీ అదే పదం ఏంటి? లివింగ్ క్రీచర్స్. నెక్స్ట్ లివింగ్ ఏదైతే అదే పదం మళ్ళీ హేమ నెఫాస్. ఈ రెండు పదాలు ఎక్కడ వాడుతున్నారంటే, ఈ ఏదైతుందో ఈ పదాలు ఎక్కడ వాడుతున్నప్పుడు ప్రతి జీవికి వాడుతున్న పదం ఏంటంటే జీవము కలిగి, అంటే ఆత్మ, శరీరం. ఇప్పుడు మీకు డౌట్ రేజ్ అవ్వాలంటే జంతువులకు కూడా ఆత్మలు ఉంటాయా? ముఖ్యాంశాలు మరోసారి, ఉంటాయా ఉండవా? చాలామంది లింగమని చదివేసి వాటికి ఏమి ఉండవు, కేవలం చెప్పండి జీవమే ఉంటుంది, వాళ్ళకి ఆత్మలు ఉండవంటే ఇప్పుడు మబ్బిడిపోయి ఒక రెఫరెన్స్ ఉంది. ఏంటి? అదే ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం. అదే ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదిలి. ఇప్పుడు బాగా ఉన్నారు, సేమ్ నెంబరు, సేమ్ వర్డ్స్. అదిగా చూడండి, లివింగ్ క్రీచర్ సేమ్ నెంబరు 5, 3, 1, 5, 5315 అంతేనా? 5315 సేమ్ లివింగ్ క్రీచర్. అంటే ఎక్కడైతే ఇందాక మనం జంతువుల దగ్గర ఏ పదం అయితే చూసామో, జీవుల దగ్గర ఏ పదం అయితే చూసామో, శరీరము, చెప్పండి ఆత్మ, శరీరము ఆత్మ కలిపితే ఏమంటారు? హేమ నెఫాస్. హేమ నెఫాస్ అనే ఓడ్ ఏదైతే ఉందో, ఆ పదం ఏదైతే ఉందో, జీవుల దగ్గర వాడే పదమే, ఎవ్రీ పదమే మళ్ళీ ఎక్కడ వాడతారు చెప్పండి? మనిషి దగ్గర కూడా వాడతారు. అంటే ఇప్పుడు మనిషి, చెప్పండి జీవుల నిర్మాణము, చెప్పండి
ఒకేలా జరిగింది. వాటికి ఆత్మలు ఉన్నాయి, చెప్పండి, వాటికి శరీరాలు ఉన్నాయి. ఆత్మ శరీరం కలిగితేనే అది జీవం కలిగి చలించను. ఇప్పుడు మీకు అర్థమైతే మనిషి అనగానే శరీరం ఒక్కటే కాదు, చెప్పండి, ఆత్మ శరీరము. ఇప్పుడు జేమ్స్ అంటే శరీరం ఒక్కటే కాదు, జేమ్స్ అనేది ఆత్మ ఒక్కటే కాదు. జేమ్స్ అనే ఆ పదం ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే, అది డెఫినేషన్గా నిలబడాలి అంటే, ఇది నిలువెత్తు అర్థంగా మారాలి అంటే, ఆత్మ ఒక్కటి ఉంటే సంపూర్ణ జేమ్స్ అవడు, శరీరం ఒక్కటి ఉంటే సంపూర్ణ జేమ్స్ అవడు. జేమ్స్ అనే ఉనికి ఎలా ఉండాలంటే చెప్పండి, ఆత్మ శరీరం. ఇప్పుడు బాగా వినండి, ఒక పులైనా, ఒక సింహమైనా, ఒక నక్క అయినా, ఒక గుర్రమైనా, ఒక ఎద్దైనా, ఏదైనా ఇది అని చెప్పాలి అంటే చెప్పండి, రెండో ఉండాలి. అంటే ఆది కాలం నుంచి తయారు చేస్తున్నప్పుడు దేవుడు జీవుల్ని ఎలా తయారు చేశాడో చెప్పాలి. చాలా మందికి మింగుడుతో జీవుల్ని ఎలా తయారు చేశాడో చెప్పండి, మనిషిని అలా తయారు చేసి. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఇంకా వాటికి మనకి పెద్ద గొప్పతనం ఏముందండి అని. అంతేగా మరి అడుగుతున్నాను, వాటికి మనకి పెద్ద గొప్పతనం ఉంది. సేమ్ అవి మనం ఒకటైతే అవి మనం కూడా ఒకేలా తయారు చెప్తాం. వాటికి మనకి గొప్పతనం ఏముందంటే ఉంది, గొప్పతనం ఉంది. అక్కడ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలామంది అనుకుంటారంటే నరుణ్ణి తయారు చేసినప్పుడు దేవుడు ఏం ఊదాడట అంటే ఏం ఊహించుకున్నారు చెప్పండి. ఇన్ని రోజులు మీరు ఏం ఊహించుకున్నారని చెప్పిన, దేవుడు ఇలా తయారు చేసి ఆ ముక్కు ఎట్టి, ఆ ముక్కుకి 2 రంధ్రాలు ఎట్టి, ఆ మట్టి బొమ్మ దగ్గరికి దేవుడు వెళ్ళి అని ఊస్తే ఆదాము లేచిపోయాడట. నువ్వు చూసావా? నీకు ఎవడో చెప్పాడు ఇవన్నీ? ఎవడు? ఫ్లోటక్ అంటే ఫ్లేటో కాదు, ఫ్లోటక్ అంటే ఆ రోజుల్లో మత పెద్ద, గ్రీకుల మత పెద్ద. ఆయన బాగా దీని ప్రచారంలో తీసుకున్నాడు. ప్లేటో చెప్పాడు, దాన్ని రికార్డెడ్గా చెప్పడం మొదలుపెట్టాడు. దాన్ని పబ్లిక్లోకి బాగా తీసుకెళ్ళింది. ఫ్లోటక్ అని ఒక యాజకుడు, అన్య యాజకుడు దీన్ని తెర మీద తీసుకొచ్చాడు. అది క్రైస్తవులు కూడా నమ్మారు ఆ రోజుల్లో. దాంతో ఎదుర్కొన్నారు ఎవరు? అపోస్తులు, చెప్పండి, పౌలు గారు, వీళ్ళందరూ అది తప్పని ఎదిరించడం మొదలుపెట్టారు. అందుకే వాళ్ళు ఏమనుకుంటారంటే మనిషి ఆత్మ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు దేవుడు ఊపిరి ఊదిడిగా పని ఊస్తే, ఇప్పుడు దేవుడిలో నుంచి ఊపిరి వచ్చింది కనుక మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చినట్టు అంటే, ఇప్పుడు దేవుళ్ళలోంచి అంటే ఇప్పుడు ఆదాము ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పని ఊస్తే దేవుళ్ళలోంచి వచ్చింది కనుక, ఇప్పుడు దేవుళ్ళలోంచి ఆదాము వచ్చాడు కనుక ఆదాము కూడా ఏంటి? ఇది రైటా? దేవుడు ఊపిరి ఊదగా అన్న దగ్గర ఏమంటే చెప్పా, రుహక్ అని ఉంటుంది. రుహక్ అంటే ఎవరు చెప్పిన? పరిశుద్ధాత్ముడు అని అర్థం. ఆదామును తయారు చేస్తున్నప్పుడు మీరు అనుకున్నట్టు పని ఊదడానికి కాదు, అక్కడ దేవుడు ఊపిరి అంటే పని కాదు. దేవుడు ఊపిరి అంటే అదిగో చూడండి, రుహక్ అంటే ఏంటో తెలుసా? దేవుని ఆత్మ. ఎబ్రు పదానికి దేవుని ఆత్మ అంటే ఆదాము నిర్మించినప్పుడు ఆదాము జీవం కలిగలేవడానికి ఎవరు పనిచేస్తున్నారు అక్కడ? పరిశుద్ధత. చూడండి, మరియమ్మ గర్భం ధరిస్తున్నప్పుడు కూడా అక్కడ కూడా ఒక శరీరం తయారవడానికి లేదా ఒక నిర్మాణం జరగడానికి కూడా మరియమ్మ దగ్గరికి ఎవరు వస్తున్నారు అంటే, ఆదామును తయారు చేసిన పరిశుద్ధాత్ముడే మరియమ్మ గర్భం దగ్గర కూడా వచ్చాడు. ఇక్కడ ఊపిరి అనగానే ఆత్మ కాదు, ఇక్కడ ఊపిరి అనగానే నువ్వు నేను అనుకుంటున్నా నీ ఆత్మ నా ఆత్మ కాదు. చెప్పండి, పరిశుద్ధాత్ముడు చెప్పండి. ఇక్కడ వాడబడుతున్నది పరిశుద్ధాత్మను కూర్చే దేవుడు ఊపిరి అనగానే ఆయన ఆత్మకు సంబంధించిన కాదని మీకు అర్థమైతే మనం దేవుళ్ళలోంచి వచ్చామా లేదా? అదే అంత మౌనంగా ఉన్నారండి. ఇప్పుడు మనం దేవుళ్ళలోంచి వచ్చామా? రాలేదు. అంటే శరీరాన్ని తయారు చేసడం ఎంత వాస్తవమో చెప్పాలి. అర్థమైతే శరీరాన్ని తయారు చేసడం ఎంత వాస్తవమో ఆత్మను కూడా దేవుడు సృష్టించాడు. అట్లా మీరు ఎట్లా చెప్పగలరు? బేస్ ఉందా, రిఫరెన్స్ ఉందా అని మీరు నన్ను అడగలొద్దా? అడగకపోతే ఫ్లూట్ అయిపోవా? చెప్పండి. అడగాలి అడుగుతా. అంటే ఇప్పుడు శరీరం ఎలాగైతే నిర్మింపబడిందో చెప్పండి, ఆత్మ కూడా అంటే ఇప్పుడు మన శరీరం ఎలా నిర్మింపబడిందో ఆత్మ కూడా అలా నిర్మింపబడితే ఇప్పుడు ఆత్మ ఎక్కడి నుంచి రాలేదన్నమాట చెప్పాలి. దేవుళ్ళలోంచి రాదు. దేవుని చేతుల మీద శరీరం ఎలాగైతే నిర్మాణం చేయబడిందో ఆత్మ కూడా సృష్టింపబడింది. ఇప్పుడు ఆత్మ కూడా సృష్టింపబడితే మన సృష్టికర్తలం అవుతామా? మనం కూడా క్రియేటర్స్ కాము, క్రియేట్ చేయబడిన క్రియేషన్ అవుతాం, సృష్టి అవుతాం. అంటే జీవులు ఎలాగైతే సృష్టిలో ఉన్నాయో చెప్పండి, మనం కూడా సృష్టిలో నిర్మాణం చేయబడి. ఎక్కడుంది?
జకరియా గ్రంథం 12వ అధ్యాయం, జకరియా గ్రంథం 12వ అధ్యాయం మొదలు వచ్చిన చూడండి, త్వరగా ముగించేద్దాం. జకరియా గ్రంథం 12వ అధ్యాయం మొదలు వచ్చిన ఆకాశ మండమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో చెప్పండి, మనుషుల అంతరంగంలో ఏం సృష్టించి, ఇప్పుడు చెప్పండి, జీవాత్మను సృష్టించి, ఇప్పుడు చెప్పండి, ఆత్మను కూడా సృష్టిస్తాడా? చెప్పాలి, ఆత్మను కూడా సృష్టించాడా? చెప్పాలి. శరీరాన్ని సృష్టించడమే కాదు, చెప్పండి, ఆత్మను కూడా సృష్టించాడు. ఇప్పుడు మీకు అర్థమైతే మీకు కొన్ని డౌట్స్ రావాలి. డౌట్స్ ఏంటంటే, మరి పురాతన కాలం మొదలుకొని నువ్వు అప్పుడుకున్నావు, చెప్పండి, నీ చేతనైతే చెప్పు. యోబు అంటాడుగా దేవుడు ఏమంటాడు దేవుడు, నువ్వు అప్పటికి భూమికి పునాది ఏకమైపోయి నువ్వు ఉన్నావు, అప్పటికి నువ్వు ఉన్నావు, నీకు చేతనైతే ఆన్సర్ చెప్పంటాడు యోబుతో. ఆ రెఫరెన్స్ చాలామంది ఏం చదవంటే, అప్పటికి యోబు ఉన్నాడంటే యోబుడు ఎక్కడున్నాడు, యోబు గారు ఎక్కడున్నారంటే ఇలా మాట, యోబు ఎక్కడున్నారంటే యోబు గారు అంటే వాళ్ళ నాన్నగారు ఉన్నారంట, వాళ్ళ నాన్నగారులు అంట, వాళ్ళ నాన్నగారు వెళ్ళి ఇంకొక నాన్నగారులు ఉన్నారంట, ఈ నాన్నగారు వెళ్ళి అలా వెనక్కి వెళ్ళిపోతే ఇప్పుడు యోబు ఆత్మ అంతా వెళ్ళి ఎక్కడుందంట. నువ్వు అప్పుడుకున్నావంటే నేను భూమికి పునాది వేస్తున్నప్పుడు నేనేయడమే కాదు, యోబు నువ్వు నాలో కూడా ఉన్నావు, నేను పునాది వేస్తే చెప్పండి నువ్వే. అదే దాని అర్థం. దేవుడు బాగునండి చమత్కారంగా మాట్లాడుతున్నాడు. ఏమని, పుట్టకపోతే బాగును, యోబు అంటగా పుట్టకపోతే బాగును, చనిపోతే బాగును, మా అమ్మ గర్భం నుంచి మాయిగా రాలిపోతే బాగును, నేను పుట్టకపోతే బాగును, తెగ ఫీల్ అయిపోతున్నావు యోబు. అసలు ఇవే పెద్ద సమస్యలు అనుకుంటున్నావు, ఈ భూమి మీద ఈ గొడవే పెద్ద జీవితం అనుకుంటున్నావు. నీకు విషయం అడుగుతున్నాను, అసలు భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావా? నువ్వు ఉన్నావులే చెప్పు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఉన్నావని కాదు, లేవని. తాతకి అప్పుడప్పుడు తాత దగ్గరికి వెళ్ళి అన్నారట, దొగ్గడు తాతయ్య, చెప్పండి, దొగ్గాలని చెప్పారట. ఎవరు? అలా దొగ్గడు తాతయ్య, ఇలా చేయకూడదు తాతయ్య, ఇలా ఉండకూడదు తాతయ్య అంటే తాతయ్య అంటాడు. చెప్పండి, అవును లేరు, నువ్వు నాకన్నా ముందు పుట్టావు, నాకు అన్నీ చెప్తా అంటే దాని అర్థం ఏంటి? పుట్టాడనా? దాని అర్థం ఏంటి? నువ్వు తాతకే పాఠాలు చెప్తున్నావని. యోబు కూడా ఏమంటాడంటే, నేను ఏం తప్పు చేశాను, నాకు ఇన్ని బాధలు వస్తున్నాయి, మా అమ్మ గారి నుంచి నన్ను ఎందుకు పుట్టించావు, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు దేవుడు యోబుతో అంటాడు, ఇన్ని బాధలను తెగ బాధపడిపోతున్నావు, అసలు భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావా? ఉంటే చెప్పు, ఉన్నావులే చెప్పు అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? నువ్వు లేవని. భూమి లేనప్పుడు నేనున్నాను యోబు, నక్షత్రాలు లేనప్పుడు నేనున్నాను యోబు. ఆ రోజు ఉన్న నేను ఈరోజు ఉన్నాను, ఈరోజు ఉన్న నేను రేపు ఉంటాను, నిన్న నేడు నిరంతరము ఆఖరితుగా ఉంటాను. ఆ ఉన్న నేను చెప్తున్నాను, సృష్టిని నిర్మించిన వాడిని పడిపోయిన నీ జీవితాన్ని మళ్ళీ నేను చెప్పు నిర్మించలేను. దేనికి టెన్షన్ అవుతున్నాయి యోబు? అది కంటెక్స్ట్ అక్కడ, అది సందర్భం. అంటే మీరు చూడండి, ఆత్మ ఎక్కడైనా దేవుని దగ్గర నుంచి డైరెక్ట్ వచ్చినట్టు ఉందా? మరి లేనిది ఎలా నమ్మారు? హెలెనిజం నమ్మించింది. హెలెనిజం ఎవరు తెచ్చారు? అలెగ్జాండర్ ఇచ్చాడు. హెలెనిజం ఎవరు తెచ్చారు? గ్రీకులు తెచ్చారు. అది నమ్మేశారు. అది క్రైస్తవ్యంలో కూడా చప్పుకుపోయింది. ఆ చప్పుకుపోయింది కనుక వాళ్ళు ఏమన్నారంటే, తిందము, తాగుతాము, తిరుగుతాము, రేపు చనిపోదాం కనుక ఎవడు చూసి వచ్చాడు. అయినా శరీరం ఇంపార్టెంట్ కాదు కనుక దీని కురుపులు వస్తే ఏంటి, బాధ వస్తే ఏంటి, తాడు వస్తే ఏంటి, ఇబ్బంది వస్తే ఏంటి, వ్యభిచారం చేస్తే ఏంటి, ఏం చేస్తే ఏంటి, ఎన్ని చేసినా శరీరానికి పడతాయి తప్ప ఆత్మకు పట్ట కనుక మనం ఉన్న కాలంలో ఎంజాయ్ చేద్దామని ఎంజాయ్ ఫిలాసఫీ తెచ్చింది ఎవరు? గ్రీకులు. అది తప్పు అని చెప్పాడు. ఎవరు చెప్పండి? పౌలు గారు. ఇప్పుడు నేను ముగిస్తాను జాగ్రత్తగా. అంటే ఇప్పుడు జీవులు మనం ఒకటేలా ఉంటామా? దానికి మనకి ప్రత్యేకత లేదంటే ఉంది. ప్రత్యేకత ఏంటి చెప్పిన, మీరు కీర్తనలు ఇంటికి వెళ్ళి చదవండి. వాటికన్నా మనకి బుద్ధి కుశలత ఎక్కువ ఇచ్చాడు. సేమ్ కాన్షియస్, మానసిక స్థితి, ఆలోచించే గుణం, బుద్ధి కుశలత మనకి ఎక్కువ ఇచ్చాడు. వాటి కొంచెం తక్కువ ఇచ్చాడు. మనకున్నట్టు అన్నీ వాటికి ఉండవు, కానీ కొన్ని మనలాగే ఉంటాయి. మీరు ఎప్పుడైనా మీరు చూడండి, కావాలంటే 50-50 ఉంటే ఎప్పుడైనా మీరు చూసారు? కొన్ని వీడియోస్ మీరు చూస్తున్నారు లేదో, ఆవుని కట్టిన దొడ్డి ఏదైతే ఉందో ఆ దొడ్లో మంట అంటుకుంది. మీరు చూసారు లేదు? మంట అంటుకుంటే చిన్న లేగ దోడ్ను కూడా అక్కడే కట్టారు. ఆటోమేటిక్గా అక్కడ ఫైర్ అయిపోయింది. దానికి ఒక సీసీ కెమెరా ఉంది, యజమాని చూడలేదు, ఫైర్ అయిపోతుంది. ఇప్పుడు ఆ మంట అలా వచ్చి పిల్లల్ని తగనట్టేస్తుంది. నేను చెప్పింది ఉందో లేదో ఒకసారి మీరు చూడండి కావాలంటే. ఆవిడ తల్లి ఏం చేస్తే చెప్పిన, అది వెనకాల నుంచి వచ్చి ఆ మంట ఆరకపోయేసరికి బిడ్డను కాపాడుకోవడానికి మంట సైడు తన వెన్నంతా పెట్టి అలా కాలిపోతుంటే అలాగే భరిస్తా తప్ప పిల్ల మీదకి అగ్ని తునకు కూడా రానివ్వకుండా అలా కాలిపోతూ కరిగిపోతుంది.
అంటే ఈ లవ్ ఫీలింగ్స్ జంతువులకు కూడా ఉంటాయంటే ఉంటాయండి, మనలాగే ఉంటాయి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు వినండి. పిల్లికి నేను కాకినాడలో చెప్పాను, చిన్న పిల్లులు పుట్టినాయి, చిన్న పిల్లులు పుడితే ఆ పిల్లిని ఈ చుట్టాల పట్టలు కుదుండ్రండి ఇంటికి వచ్చి ఎవరైనా జీవులు పెంచుకుంటే, మాకు కూడా బ్రీడ్ బాగుంది, మాకు కూడా ఒక బేబీని ఇవ్వండి అని చెప్పి ఆ పిల్లని అట్టుకెళ్ళిపోతున్నారు. అట్టుకెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తుంది, పెద్ద పిల్ల అలా చూస్తుంది. ఆ యజమానులు అన్నారు, లాస్ట్కి ఒకసారి దానికి చూపించండి అంటే. చిన్న పిల్లి ఏడుస్తుంది అనమాట. ఏడుస్తూ చాలా ఎక్కువగా ఏడుస్తుంటే ఆ పెద్ద పిల్లి వైపు చిన్నపిల్ల చూసి ఏడుస్తుంటే ఆ పిల్లి ఒకసారి దాని దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరకు వదులుతారు. ఈ చిన్న పిల్లిని వదిలితే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది చెప్పిన, తల్లి పిల్లి ఏం చేస్తుంది అంటే పో అన్నట్టు ఇలా గంటే, సీరియస్గా దాన్ని నువ్వు నాకు వద్దు అన్నట్టు గంటేస్తుంది. అలా లోపల పోతుంది. చిన్నపిల్లి ఆడడం మానేస్తుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తాగదాన్ని ట్రై చేస్తుంది, పాలు ఇవ్వదు. ఇలా రాసుకుందాం అనుకుంటుంది, రాయనివ్వదు. పో ఎక్కడి నుంచి అని. అప్పుడు దానికి అనిపిస్తుంది, మా అమ్మ సరిగ్గా పట్టించుకోవట్లేదని. ఎవరైతే వదిలేసారో మళ్ళీ దాన్ని వాళ్ళ కౌగుల్లోకి తీసుకెళ్ళిపోతారు. సరిగ్గా వారం తిరిగేసరికి పెద్ద పిల్లి బెంగెట్టుకుని చచ్చిపోయింది. ఏమైంది, మన ఆ రోజు ఎంతలా బిహేవ్ చేసిందంటే, వీళ్ళు ఎలాగూ నా పిల్లని తీసుకెళ్ళిపోతారు, ఎలాగూ ఆపరు, నేను కూడా మళ్ళీ అలానే లవ్ చేస్తే నా పిల్లని నా కోసం బెంగెట్టుకుని చనిపోద్దని అనుకుందంట. అక్కడ రాసుకొచ్చారు కింద, అనుకుని నువ్వు నాకు వద్దు అని చెప్పకనే తన యాటిట్యూడ్ ద్వారా తన కూతురికి ఏం చెప్తుందంట, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆ యజమాని చేతిలో పంపించి పిల్ల వెళ్ళిపోయిన తర్వాత తల్లి బెంగెట్టుకొని చచ్చిపోయింది. జీవుల్లో కూడా ఈ బాండింగ్లు ఉంటాయంటే ఉంటాయి. మనం ఈజీగా వాటిని నిలదీసేస్తుంటాం, ఈజీగా వాటిని కాదంటుంటాం. వాటిలో కూడా ఈ ఫీలింగ్స్ ఉంటాయి. ఏ స్వరం గుర్తుపట్టినా గుర్తుకు పట్టకపోయినా నువ్వు అక్కడికి వచ్చావా కానీ ఇంట్లో ఉన్న కుక్క నీ స్మెల్ గుర్తెట్టేస్తుంది. అది మీరు ఏదన్నా కుక్క పిల్లని తీసుకొచ్చి ఆ పిల్లని తీసుకొచ్చి, జాతి కుక్కల కోసం మాట్లాడుతున్నాను, జాతి కుక్కలు ఊరకొక్కల తర్వాత విషయం. జాతి కుక్కలో మళ్ళీ విశ్వాసపు కుక్కలు ఉన్నాయి. ఆ కుక్క దగ్గరికి ఏరే కుక్క పిల్లని తెచ్చి దీని పాల దగ్గర ఆ పిల్లని ఎట్టండి, కరిసైనా కరిచేస్తుంది, గంటైనా గంటేస్తుంది. నా పిల్లల పాలు నువ్వెవరైనా తాగడానికి అని చెప్పి గంటేస్తుంది. జంతువులు ఫీలింగ్స్ ఉంటాయంటే ఉంటాయి. ఇలాంటి ఎగ్జాంపుల్ ఎన్ని ఉన్నాయో మీరు కావాలంటే చూడండి. అవి గూడు కట్టుకున్నప్పుడు అవి కూడా రూమ్స్ కట్టుకుంటే తెలుసా, రూమ్లు ఉంటాయి వాటికి. సారి వెళ్ళినప్పుడు చూడండి, అదొక బెడ్రూమ్, ఇదొక వెయిటింగ్ రూమ్, మళ్ళీ బాల్కనీ ఉంటుంది చూసారు. ఇప్పుడు గూడు చూసారు మీరు, బాల్కనీ బయటకు వచ్చి ఇలా చూస్తుంటాయి రెండుని, చూసారు లేదో, ఇలా చూస్తే ఆడుకో బాల్కనీ. మళ్ళీ ఈ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళిన అక్కడ డిస్పెన్స్ కూడా మళ్ళీ అక్కడో రూము. అవన్నీ కలిసి కాపురం చేస్తాయి. నడుతున్నాను, వాటికి కూడా భార్య, భర్త, పిల్లలు, ఎమోషన్స్ ఉంటాయా? ఉంటాయి. అది ఉంటుంది. పర్వతాల్లో తిరుగుతుంది. దాని జీవి పేరు ఏం పేరు? పెంగ్విన్. ఆ పక్షిని మీరు చూడండి, 6-7 నెలలట, 6-7 నెలలు తల్లి బిడ్డ ఎవరైతే ఉందో ఆ బిడ్డ గుడ్డు కాలు మీద పెట్టుకుని నడుస్తుంది. ఇలా ఆ కాలు మీద పట్టుకుని నడుస్తుంది. 6-7 నెలలు ఏమాత్రం దిగినా మంచిగా ఆ గుడ్డు కరిగిపోద్ది, లేదా గడ్డ అయిపోతుంది, లేదా ఆ గుడ్డుకిలో బిడ్డ ఫామ్ అవుదాం. ఆ గుడ్డుని అలాగా కాళ్ళలో పెట్టుకుని 6-7 నెలలు ఏం తినవండి. ఆ పెంగ్విన్ పక్షి గారు పెట్టుకుని చూడండి, ఆ గుడ్డ అలా పెట్టుకుని తిరిగితే ఈ టైంలో బాగా వినండి, ఈ టైంలో ఆ తల్లికి లేదా ఆ మోస్తున్న తండ్రికి ఆహారం ఎవరు తెస్తారంటే, తల్లి పక్షి అలా బిడ్డను మోస్తున్నప్పుడు తండ్రి పక్షి అట ఈ 6 నెలలు ఫుడ్ సప్లై చేస్తుందట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అందుకే మీరు చూడండి, అవి ఎలా ప్లాన్ చేసుకుంటాయి. అందుకే చూడండి, ఆ ఈది కుక్క ఈది వరకు వస్తుంది, టక్మని బ్రేక్ వేసి ఆగిపోతుంది. అదే అలరా, ఇది మా పంచాయతీ కాదంటారు. నేను ఇక్కడ నా హిజ్జెందుకు. అందుకే అవి అలా తిరిగి ఇలా టాయిలెట్ వేస్తుంటే చూసారా, అక్కడ కొంచెం టాయిలెట్, ఇక్కడ కొంచెం టాయిలెట్, ఒక దిక్కునే ఎందుకు వేస్తున్నా, ఇది మా అడ్డారా చెప్పు, ఇటు రాకరా స్మెల్ చూసిపో అని. మీకు అర్థమవుతుంది లేదో? అక్కడ అవి వేస్తుంటాయి. మనం అనుకుంటాం టైర్ మీద వేస్తాయి, కార్ల మీద వేస్తాయి, ఇన్నిటి మీద ఎందుకు వేస్తున్నా, ఈ వెహికల్ మా ఈదిలోదేరా వెనకాలగా వస్తావని. నీకు అర్థమవుతుందా? వాటికి కమ్యూనికేషన్స్ ఉంటాయి, అవి మాట్లాడుకుంటాయి. అవి ఎక్కడున్నా వాళ్ళకి తెలుసు. అంటే జీవులకు కూడా మనలాంటి వ్యవహారాలు ఉన్నాయి, కాకపోతే వాటికన్నా కొంచెం బుద్ధి కుశలత ఎక్కువ. ఏంటి, మనకి లాంగ్వేజ్ ఉంది, వాటికి లాంగ్వేజ్ లేదు. మనకి గణితం ఉంది, వాటికి గణితం లేదు. మనం బొమ్మలతో అయినా మాట్లాడగలం, అవి మాట్లాడలేవు.
మన నిర్ణయాలు తీయగలం, కట్టడాలు కట్టగలం, ఇవన్నీ మనం చేయగలం. అంటే వాటికి మనకి తేడా ఎక్కడంటే కొంచెం ఆలోచించే కాన్సెప్ట్ ఏదైతే ఉందో మంచి ఏంటో చెడేంటో వీటి విషయాల్లో మనకి న్యాయపరమైన బుద్ధిని మనకు పెట్టాడు. వాటికి అది లేదు, గుర్తుపెట్టుకోండి. వాటికి లవ్ ఉంది, చూసుకునే తత్వం ఉంది. కానీ ఇది తప్పు ఒప్పు వావి వరుసలు వాటికి లేవు. కానీ మనకేమన్నా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, దేవుడు లెక్కడిగితే నేను ఏమడుతుంది చెప్పినా, రే నీకు ఇన్ని బుద్ధి కుసలత ఇచ్చాను, నీకు వివేచనం ఇచ్చాను, నీకు జ్ఞానం ఇచ్చాను, కాన్సెప్ట్స్ ఇచ్చాను, నేను ఇచ్చిన తర్వాత ఈ పని ఎందుకు చేసావురా? జంతువు చేస్తే ఈ పని అడగను, కానీ నువ్వు చేస్తున్నావు. వాడికి జడ్జిమెంట్ చేసుకునే గుర్తున్న దానికి వాటికి లవ్ ఉంది. కానీ వావి వరస తప్పు ఒప్పు వాడికి తెలుసా? వాడికి అంటే తీర్పులు ఎవరికుండో చెప్పండి, వాటికి ఉండవు. తీర్పులు ఎవరికుంటాయి? నీకుంటాయి. నీకెందుకుంటాయి? నీకు జడ్జిమెంట్ చేసుకునే కాన్సెప్ట్ ఇచ్చాడు, వాటికి చేయడు. కుక్క ఇంట్లోకి ఎందుకు దూరమే? తప్పు, నేరం చేస్తావు, దొంగతనం చేస్తావు, దీన్ని నరకలే అంటాడు దేవుడు? అండో, నిన్ను అంటాడు. ఎందుకు? నీ కాన్సెప్ట్స్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. నీకు వాటికన్నా విశ్వాసాలత ఇచ్చాడంటే జంతువులు కూడా ఆత్మలు ఉంటాయి, జంతువులు కూడా శరీరాలు ఉంటాయి. రెండూ కలిస్తేనే జంతువు, రెండూ కలిస్తేనే మనిషి. ఈ రెండు ఉనికి కలిగి ఉంటేనే జీవించే ప్రాణి. కానీ దీనికి ఆపోజిట్గా చెప్పిన ఫిలాసఫీ ఎవరు చెప్పినా? గ్రీకులు చెప్పారు. మందేడు చెప్పిన శరీరము ఆత్మ, ఈ రెండు కలిస్తేనే చెప్పండి మనిషి. అంటే మనం ఎక్కడి నుంచి రాలేదు చెప్పండి? దేవుడి నుంచి రాలేదు. మనం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పినా? గుర్తుపెట్టుకోండి, మన శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో, మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో, రెండు చెప్పండి తయారు చేయబడిన వాటిలో నుంచే చెప్పండి తయారు చేయబడ్డాం. ఇప్పుడు చెప్పండి, ఇది మీకు అర్థమైతే యేసుప్రభు వారి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడి గురించి పరిచయం చేసుకుంటే ఏంటంటే, ఆయన సాక్షాత్తు దేవుడు అయ్యండి, దేవుడితో సమానుడయ్యండి, మానవ స్వరూపం ధరించుకుని, దాసుని స్వరూపం ధరించుకుని, తనను తాను రుక్తినిగా మార్చుకుని, దేవదూతల కన్నా తక్కువ వారైన మానవ స్వరూపం ధరించుకుని రావడం ఎంత పెద్ద వింతో అంటాడు ఎబ్రీ గ్రంథకర్త. అంటే ఈ మాటలు మీకు ఏమర్థమవుతున్నాయి? దేవుని ముందు దేవదూతలు సర్వెంట్స్గా ఉన్నారు. దేవదూతల కన్నా తక్కువ వారు ఎవరు చెప్పండి? మనుషులు. ఏ విషయంలో? మరణ విషయంలో. మరణిస్తారు. మరణ విషయంలో దేవదూతల కన్నా తక్కువ వారు కనుక సర్వెంట్స్ కన్నా, అంటే దేవదూతల కన్నా మనుషులు తక్కువ, మనుషుల కన్నా ఇంకా తక్కువ ఎవరు చెప్పినా దాసులు, దాసులు ఇంకా ఎవరు తక్కువ చెప్పినా తనను తాను రుక్తిని కదా ఆ గ్రేడ్కి దిగిపోయాడట. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. వచ్చి ఆయన అన్నాడట, పేతురు అడుగుతున్నాడు, ప్రభువా అన్నీ వదిలి వచ్చేస్తున్నాం, మాకేమి ఇస్తావు ప్రభు అంటే, యూనివర్స్ రీస్టార్ట్ అవుద్ది అన్నాడట. అంటే ఏంటి ప్రభువా? వాళ్ళకి అర్థమైంది కనుక అడగలేదు, కోసం మనం అడుగుతున్నాం. రీస్టార్ట్ అంటే ఈ న్యూ వరల్డ్ ఒకటి ఫామ్ అవుద్ది, రీస్టార్ట్ అవుద్ది. అంటే పునరుద్ధానం అంటే ఏంటి తెలుసా? పునరుద్ధానం, రెజరెక్షన్ అంటే దాని అర్థం ఏంటి చెప్పిన? రీస్టార్ట్ అని. అంటే మళ్ళీ స్టార్ట్ అవుద్ది. ఏం స్టార్ట్ అవుద్ది? అంటే ఆదాము చనిపోకుండా ఉండేవాడే. నా మాట మీకు అర్థమవుతలేదో? ఏదైనా తోటలో ఆదాము ఎప్పటికీ చనిపోయిన జీవితం ఉందే, ఎప్పటికీ నశించిన జీవితం ఉందే, ఎప్పటికీ ఆకలైన జీవితం ఉందే, ఎప్పటికీ రోగం రాని జీవితం ఉందే, ఎప్పటికీ గొడవలు లేని జీవితం ఉందే, ఎప్పటికీ ఆహారం వండుకోలేసిన అవసరం లేని జీవితం ఉందే. ఆ జీవితం మళ్ళీ చెప్పండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాన్నే ప్రపంచ పునరుజ్జన్మ. అంటే ఏంటి? ఈ భూమి మళ్ళీ నూతన భూమిగా పుడతాది, ఈ ఆకాశం మళ్ళీ నూతన ఆకాశంగా పుడతాది. ఈ శరీరం మట్టిలో పెడుతున్నావే, ఈ శరీరం మరలా చెప్పండి నూతనంగా లేస్తాది. ఇది జరుగుద్దనడానికి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటంటే అంటూ పౌలు అంటున్నాడు, ఇది జరుగుద్దనడానికి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటంటే ఆయన ముందుగా ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు. ఇది మా ఫెయిత్ అన్నాడు ఆయన. ఇది మా విశ్వాసం. ఎలా నమ్ముతున్నాం జీసస్ అంటే, ఆదాము పోగొట్టిన జీవితం, ఆ ఆదాము పోగొట్టిన జీవితం చెప్పండి ఈ ఆదాము ఇవ్వడానికే భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మరి చనిపోయిన వాళ్ళందరూ ఏమవుతున్నారండి చెప్పాలి? చనిపోయిన వాళ్ళందరూ ఏమవుతున్నారంటే క్రైస్తవ ప్రసంగాల్లో తీరి, మొదటి శతాబ్దపు తీరి, ప్రభు ప్రసంగాల్లోని ఆంతర్యం ఏంటంటే, ఈ చనిపోయిన వాళ్ళందరూ ఏమవుతారంటే రెస్ట్ ప్లేస్లో ఉన్నారట. వాళ్ళందరూ రెస్ట్ ప్లేస్లో ఉంటారట. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వస్తారట. వచ్చిన వారు ఎక్కడెక్కడైతే ఆ శరీరాలు కప్పెట్టారు, రాజమండ్రిలో కప్పెట్టారా, మండపేటలో కప్పెట్టారా, ఎక్కడ కప్పెట్టారు శరీరాలు, ఈ కప్పెట్టిన శరీరాలు మళ్ళీ చెప్పండి
ఆత్మలో శరీరం కలుస్తాయట. అప్పటి వరకు ఆత్మకు శరీరం లేనంత కాలము, పౌలు పత్రిక మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఆత్మకు శరీరం లేకపోతే వస్త్రం లేని దేహం ఎలా నగ్నంగా ఉంటుందో ఆత్మకు కూడా శరీరం లేకపోతే చెప్పండి. అంటే అలా ఉండదు, అర్థమైన భాష పడుతున్నాడు. నగ్నం దేహంలానే ఉంటుందంట. నగ్నంగా అంటే ఇప్పుడు ఒక మనిషి సంపూర్ణం అనాలంటే ఏముండాలి చెప్పండి? ఆత్మ. అంటే ఇప్పుడు పరలోకం ఏమి వెళ్తుంది చెప్పాలి? ఆత్మే వెళ్ళదు చెప్పండి. అది గుడ్ న్యూస్. మన శరీరం కూడా వెళ్తుంది. గ్రీకులు ఏమన్నారు? అది ఇంకెప్పటికీ వెళ్దో చెప్పండి, అది ఎక్కడ ఉండిపోద్ది, దానికి స్నానం కూడా చేయించకండి అన్నారు. కానీ క్రైస్తవం ఏమని చెప్పినా, నీ ఆత్మే కాదు చెప్పండి, శరీరం కూడా వెళతాది. అందుకే పునరుద్ధానం అనేది మన విశ్వాసానికి ఎందుకు లంగర్ అయిపోయిందంటే, బాధలున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా, ఏమున్నా గుర్తుపెట్టుకోండి, మనం దేన్ని బట్టి బతుకుతున్నామంటే, నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నా, మనుషుల వల్ల క్రైసిస్ ఉన్నా, నాకు ఎంత ఉన్నా, నేను చనిపోతాను. చనిపోయిన నా శరీరం నిద్రలోకి వెళ్ళిపోతుంది, నా ఆత్మ రెస్ట్లోకి వెళ్తుంది. ఒక రెస్ట్ ప్లేస్ ఉంది. అక్కడే అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. ఆ రెస్ట్ ప్లేస్లోకి మేము వెళ్తాం. మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆత్మల భూమి మీదకి వస్తాయి. ఈ శరీరము ఆత్మ రెండు కలుస్తాయి. ఈ రెండు కలిసిన తర్వాత ఒక నిశ్చత్వమైన ఒక న్యూ యూనివర్స్ స్టార్ట్ అవుతుంది. దాన్నే పేతురు గారితో ప్రభు అంటున్నాడు, ప్రపంచ పునర్జన్మ. ఆదాము ఉన్నప్పుడు ఉండేదే భూమి, ఆ భూమి. ఆదాము ఉన్నప్పుడు ఉండేదే ఆకాశం, ఆ ఆకాశం. ఆదాము ఉన్నప్పుడు ఉండేదే ఆకలి లేని జీవితం, ఆ జీవితం వస్తుంది. అందుకే ప్రకటనలు ఏమంటారంటే, ఆ రోజు మనకి ఎలా ఉంటుందంటే చెప్పండి, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు, అసలు సూర్యుడితో పనే లేదు. నిత్యం అంతా ఎవరుంటారు చెప్పండి? గొర్రెపిల్ల దేవుడు మనకు నిత్యము తోడై ఉంటాడు. ఇది క్రైస్తవ విశ్వాసం. అంటే ఒక నూతన యుగం ప్రారంభమవుతుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు అంటే, ఉనికి చెప్పండి మళ్ళీ స్టార్ట్ అవుద్ది, మరలా స్టార్ట్ అవుద్ది. ఎలా స్టార్ట్ అవుద్ది? ఆ పూర్వం ఉండేదే ఏదైనా తోటలో ఆ వైభవం మళ్ళీ వస్తుంది. దాన్ని పోగొట్టాడు ఎవరు చెప్పండి? ఆదాం. ఆ పోగొట్టిన దాన్ని మళ్ళీ కట్టడానికే చెప్పండి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఇది చెప్పొచ్చో లేదో, మళ్ళీ అంతా చెప్పకపోతే ఒక గొడవ, చెప్తే ఒక గొడవ. అయినా చెప్తున్నా, వీలైతే ఎవడైనా దీన్ని క్వశ్చన్ చేస్తే దాని మీద డిబేట్ కూడా చేయడానికి మనం రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఈ దైవత్వం అనేది అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మీకు ఒక విషయం అర్థం అవ్వాలి, ముగించేస్తున్నాను. అంటే మనం పరలోకం వెళ్ళకపోతే మరి పరలోకం కూడా ఏంటి? నా మాటలు మీకు అర్థం అవసరం లేదు. మనం పరలోకం వెళ్ళకపోతే పరలోకం కూడా ఏంటి? మరి అది ఉన్నది ఎందుకు? అందుకే బైబిల్ ఏముందంటే, మనం పరలోకం వెళ్ళడం కాదు, కంగారు అయిపోకండి, మనం పరలోకం వెళ్ళడం కాదు, పరలోకము ఈ లోకము చెప్పండి మళ్ళీ అనుసంధానం అవబోతున్నాయి. అందుకే దేవుడు తయారు చేసినప్పుడు ఎలా తయారు చేసి చెప్పిన, పరలోకాన్ని భూలోకాన్ని రెండింటిని మిళితం చేసే, గుర్తుపెట్టుకోండి, ఒకదానొకటి అవినాభావ సంబంధంతోనే తయారు చేశాడు. అందుకే ఒక సైకిల్కి 2 చక్రాలు ఉంటే ఫ్రంట్ వీల్ తిరుగుతున్నప్పుడు బ్యాక్ వీల్ కూడా అలాగే తిరగాలి. కానీ రివర్స్ సైడ్ చెప్పిన, ఫ్రంట్ వీల్ బాగా వెళ్ళింది చెప్పండి, బ్యాక్ వీల్ బ్యాక్. అందుకే వాళ్ళ ప్రార్థన ఏమని చేశారంటే, పరలోకమందు నీ చిత్తం నెరవేరుతుంది చెప్పండి, భూమి యందు నీ చిత్తం. అంటే ఆ యూనివర్స్ బాగా చెప్పండి, ఈ యూనివర్స్ బాగాలేదు. అందుకే దేవా నువ్వే ప్రాజెక్ట్ చేయబోతున్నావు అంటే, దేవుడు ఒక యూనివర్స్ స్టార్ట్ చేస్తున్నాడంట, పునాదులు కలిగిన చెప్పండి ఆ పట్టణం. దాని కొరకు ఎవరు ఎదురు చూశారట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఆ పునాదులు కలిగిన పట్టణం ఎక్కడ కడుతున్నారు అనగానే కొంతమంది అన్నారు పరలోకంలో కడుతున్నారు, నాకు పెద్ద రూమే కడుతున్నారు అన్నారు. పెద్ద రూము పరలోకంలో కడుతున్నా, ఒక పెద్ద రూమే కడుతున్నాడు. దేవుడు పునాదులు కలిగిన పట్టణం కడుతున్నాడు. ఆ పట్టణంలో సింహాసనాలు ఉంటాయి, మేము ఇటేపు కూర్చుంటాం, మీరు ఇటేపు కూర్చుంటే నేను ఆ పైన కూర్చుంటాను. ఇంకా ఆయన ఏకంగా అటు ఇటు కాదు, ఇంక యేసుప్రభు వారు అటేపు కూర్చుంటే నేను ఇటేపు కూర్చుంటాను. కడుతున్నాడు. పరలోక పట్టణం ఎక్కడో కడుతున్నాడు, ఆ పట్టణం కాదు. మీకు అర్థమైపోయే సమాధానం ఒకసారి ప్రకటన గ్రంథం తీయడం ముగించేద్దాం. ప్రకటన గ్రంథం పునాదులు గల పట్టణం కోసం మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం అనుకుంటా, మొదలు వచ్చును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించెను, సముద్రం ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము
పరిశుద్ధ పట్టణము. పరిశుద్ధ పట్టణం ఇబ్రిపతిలో చదువుతాంగా, పునాదులు గల చెప్పండి ఆ పట్టణము. ఎవరు ఎదురు చూస్తున్నారట? అబ్రహాం. ఆ పట్టణమే ఈ పట్టణం. ఇక్కడ కనబడుతున్న పట్టణమే ఆ పట్టణం. యేసుక్రీస్తు వారు మాట్లాడతారుగా, నివాస స్థలాలు ఏర్పరుస్తున్నాయని. అవే ఇవన్నీ ఒకే దానికి సంబంధించినవి. ఆ పట్టణమే చెప్పండి ఈ పట్టణము. ఈ పట్టణానికి సంబంధించిందే అక్షయత, అంటే క్షయత కాని అక్షయతకు సంబంధించిన శరీరము, పట్నం, ఇవన్నీ ఒకే దానికి వాడిన పదాలు. ఈ వాడుతున్న పట్టణంలో ఒక పట్టణం తయారు చేయబడుతున్నట్ట. అది తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి చెప్పండి దిగి వస్తుంది. ఇప్పుడు చెప్పాలి, నేను ముగించేస్తున్నాను. పరలోకం నుంచి పట్టణం దిగి వస్తుందా? చూసి చెప్పండి. పరలోకం నుంచి పట్టణం దిగి వస్తుందా? మనమే పట్టణంలో పోతామా? చెప్పాలి. మనం పట్టణం దగ్గర పోతామా? మా పట్టణం ఎక్కడికి వస్తుందా? ఒక న్యూ సిటీ స్టార్ట్ అవుతుంది. దాని పేరు ఏంటి చెప్పనా? యెరూషలేం అంట. అది పరలోకం అంట. అది పరలోక పట్టణం అంట. అది భూమి మీద, అంటే ఈ నూతన ఆకాశం నూతన భూమి కలిసి దేనితో అనుసంధానం చేయబడుతున్నాయంట? పరలోకము చెప్పండి, ఈ లోకము అనుసంధానం చేయబడుతుంది. అందుకే ఆదికాండం చదువుతున్నప్పుడు దేవుడు అస్తమాలు చెప్పండి వస్తూ వెళుతుంటాడు. ఎక్కడికి? ఏదైనా తోటలో. కానీ రావడం ఎందుకు మనిషి చెప్పండి? యూనివర్స్ డిస్టర్బ్ అయింది. ఇక ఆ యూనివర్స్తో బంధం తెగిపోయింది. అందుకే మనం ఏమేమంటే పూర్తిగా ఆయనకి వ్యతిరేకమైపోయాం. మళ్ళీ దీన్ని బాగు చేయడమే ప్రపంచ చెప్పండి పునర్జన్మ. అంటే మళ్ళీ దానితో అనుసంధానం చేయబడి దానితో ఏకీభించి ఈ లోకము, ఈ భూమి నూతన భూమిగా, ఈ ఆకాశం నూతన ఆకాశముగా, ఆ పరలోకం, ఈ భూలోకం, ఈ ఆకాశం కలిసి చెప్పండి మళ్ళీ కొత్త, ఆ పాతది ఏదైతే ఉందో అదే కొత్తగా మళ్ళీ చెప్పండి ఉద్భవించబోతుంది. దీన్నే రీస్టార్ట్ అంటారు. దీన్నే ప్రపంచ పునర్జన్మ. దీన్నే రెజరెక్షన్ అంటారు. ఇది క్రిస్టియానిటీ చెబుతుంది. వాళ్ళేం చెప్పారు? తాత ఏడమ్మ అంటే చెప్పండి దేవుడి దగ్గర పోయారు. దేవుడి దగ్గర ఎవరు వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. దేవుడే చెప్పండి ఒక నూతన పట్టణంలోకి రాబోతున్నాడు. నువ్వు వధువి చెప్పండి, ఆయన వరుడు. ఆయన ఎలా కాపురం చేయబోతున్నాడంటే ఆయన చెబుతాడు మీకు కిందికి వెళితే, ఇదిగో దేవుడి నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండి కాపురం పెడతాడు. ఆ కాపురం పెట్టే పేరు పట్నం. ఆ పట్నంలోనే ఆయన ఉంటాడు, ఆ పట్నంలోనే నువ్వు ఉంటావు, ఆ పట్నంలోనే మనం ఉంటాం. మనందరం కలిసి చెప్పండి నిత్యము త్వరలోనే జీవించబోతున్నాం. ఎందుకు నమ్మండి. అంతేగాని ఉల్లిపాయలు అయిపోయినాయి, గ్యాస్ అయిపోయింది, ఏడు ప్రభావ మాకు ఇంకా మోసం తగ్గలేదు, ఇది కాదు. మనం దేవుని ఎందుకు నమ్ముతున్నాం అంటే నాకు బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా, ఏ ఉన్నా ప్రభా ఇవన్నీ ఇప్పుడే ఉంటాయి తప్ప నువ్వు ఇవ్వబోతున్న రాబోతున్న నూతన జీవితంలో నా శరీరానికి బాధ ఉండదు, నా ఆత్మకే బాధ ఉండదు. ఆ లైఫ్ కోసం మళ్ళీ ఆ ఏదైనా వనపు జీవితం కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు త్వరలోనే వస్తావు, మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆ పట్టణంలో కూర్చోబెడతాం. ఈ భూమి మరలా ఉంటుంది, ఈ ఆకాశం మరలా ఉంటుంది. ఈ భూ ఆకాశాలు కూడా ఎదురు చూస్తున్నాయి ఏమని? ఎప్పుడు మేము మరలా పునరుద్ధానం పొందాం. రోమపత్రికలో ఉంటుంది 8వ అధ్యాయంలో, ఎప్పుడు మరలా మేము పునరుద్ధానం పొందుతాం, నిత్యత్వాన్ని మేము ఎప్పుడు పొందుతామని. నువ్వు ఎదురు చూడటమే కాదు చెప్పండి, ఈ నేల ఎదురు చూస్తుంది, ఆ చెట్టు ఎదురు చూస్తుంది, ఈ భూమి ఎదురు చూస్తుంది, ఇవన్నీ ఎదురు చూస్తున్నాయి, ఈ ప్రకృతి ఎదురు చూస్తుంది. ఈ ప్రకృతికి కూడా సృష్టికర్త ఉన్నాడని ఎదురు చూస్తుంది. అందుకే జంతువులు మారిపెడతాయట, జీవులు మారిపడతాయట, పక్షులు మారిపెడతాయట, సృష్టికర్త ఉన్నాడు. అంటే ఇవన్నీ కొత్తగా స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీరు అడగొచ్చు, మరి అప్పుడు కాకులు ఉంటాయా అని. ఇంకా నాకు తెలియదు. ఆ యూనివర్స్ ఎలా ఉంటుందో తెలియదు మనకు, తెలుసా? అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాకులు ఉంటాయా, మాకు ఒక్క ఉంటుందా కూడా అని అడగండి. నాకు మాకు ఒక్క ఉంటుందా, మా బొజ్జింక ఉంటుందా అని అడగండి, నాకు తెలియదు. అది ఎలా ఉంటుంది తెలియదు, కానీ మొత్తం మీద కొత్తగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఆ యెషయా గ్రంథంలో అంటాడు, సింహము ఇంకా సాధుజీవు, గొర్రె పిల్ల ఒకే దిక్కున ఉంటాయంట, బాలుడు నాగుపాము ఒకే దిక్కున, అవి కరుచుకోవట, కొట్టుకోవట, ఫైట్ చేసుకోవట. అది ఏట్రా లైఫ్ అంటే అదేనట. ఏదైనా వనంలో సింహాలు ఉన్నాయా లేదా? ఏదైనా వనంలో గొర్రెపిల్లలు ఉన్నాయి లేదా? అక్కడ ఏమైనా కాటేసుకుని తిన్నాయా? అన్నీ కలిసి జీవించాయి. కానీ ఆ రోజు ఎందుకు ఒకదాని మీద కూడా దాడి చేసుకోలేదంటే అప్పటికి పాపం లేదు కనుక. గుర్తుపెట్టుకోండి, పాపం చేసిన తర్వాత దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత జీవులు సమసిపోయాయి. మళ్ళీ ఆ జీవితం రాబోతుంది. ఆ జీవితంలో మళ్ళీ దేని మీద దాడి జరిగింది, మళ్ళీ ఎలాంటి జీవితం రాబోతుందంటే చెప్పండి, ఏదైనా వనపు జీవితం రాబోతుంది. ఎందుకు నమ్మాలి యేసుక్రీస్తు? ఎందుకు నమ్మాలి? ఇది క్రైస్తవం. కానీ మనం యేసుప్రభుని ఎలా నమ్మట్లేదు. మనం దేనికోసం నమ్ముతున్నామంటే ఈ బాధల కోసం, అప్పుల కోసం, వీటి కోసం. కానీ దేవుడు ఏమన్నాడంటే
పేతురు అడిగాడు, ప్రభువా అన్ని వదిలేసి వచ్చేస్తాం, మాకేమి ఇస్తావంటే, ప్రపంచ పునరుజ్జన్మలో చెప్పండి నీకు సింహాసనం వేస్తాను రెడీగా ఉండు అన్నాడు. ఆ పట్టణంలో నీకంటే ఒక ప్లేస్ ఇస్తాను రెడీగా ఉన్నాడు. ఆ రోజు కోసం ఎదురు చూడు. ఆ రోజు ముందు ఇవన్నీ తునప్రాయమని ఎంచుకుని నన్ను వెంబడించు. ఇది అర్థమైన వారు ధన్యులు. అర్థం కాకపోతే రేపు పొద్దున మళ్ళీ ఒకసారి వినండి. అప్పుడు కూడా అర్థం కాకపోతే మళ్ళీ వినండి. అప్పుడు అర్థం కాకపోతే వచ్చి నన్ను అడగండి. అయినా నేను చెప్పా కూడా మీకు అర్థం అవ్వకపోతే మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.